Good evening, everyone. My name is Sairam Sampatrao. Welcome to this very important session on Afghan crisis and history of Taliban. సో మీరు న్యూస్లో చూస్తూనే ఉంటున్నారని అనుకుంటున్నాను. సో తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ని చాలా వరకు క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ బై ఫోర్స్ బలవంతంగా లాక్కున్నారు చాలా వరకు. సో అక్కడ ఉండేటటువంటి పీపుల్ బయట దేశాలకు పారిపోవడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో ఒక క్రైసిస్ అనేది, ఒక అనార్కీ అనేది, అరాచకత్వం అనేది ఇప్పుడు నడుస్తుంది. దాని గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా హిస్టరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. వెన్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్టికల్ రిలేటెడ్ టు తాలిబాన్, you can understand it very easily, with the background that I am going to give in this particular video. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది కంప్లీట్గా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, లెట్ మీ వన్స్ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఒకసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి వినండి అమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ is the flagship course and premium course offered at our institute. The beauty of this course is it comes with lifetime validity. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫీజు జస్ట్ 50,000 రూపాయలు మాత్రమే, అర్థమైనా, జస్ట్ 50,000. అండ్ 50,000 కూడా మీరు 5,000 చొప్పున, నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. ఒకేసారి కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. నో నీడ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. ఈ ఫీజు 50,000 ఫీజు అనేది 31 ఆగస్ట్ వరకే ఉంటుంది. అండ్ 1వ తారీఖు నుంచి, సెప్టెంబర్ నుంచి మనకి ఫీజు 60,000 అయిపోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893895553. మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో యూపీఎస్సీ అదర్ కోర్సెస్ చూడండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. సో మీకు ప్రీ రికార్డెడ్ వీడియోస్ అనేవి వస్తాయి. సో ప్రెజెంట్ ఫీజు 10,000 మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో 1వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15,000 అయిపోతుంది. ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. యూపీఎస్సీ ఆప్షనల్స్, మన ఇన్స్టిట్యూట్లో 4 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 2 పిఎస్ఐఆర్, ఈ 2 సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. ఆంథ్రపాలజీ అండ్ దాంతోపాటు సోషియాలజీ, ఈ 2 నేను హ్యాండిల్ చేస్తాను. సో ఈ ఆప్షనల్స్ మీరు తీసుకున్న 30,000 కాకుండా జస్ట్ 25,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 30,000 మళ్ళీ అయిపోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డ్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 60,000 కాదు, 50,000 మాత్రమే. సో ఆప్షనల్స్ అండ్ దాంతోపాటు యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్సీఆర్టీస్కి ఆప్షన్ లేదు. ఓకేనా? సో మీరు 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. ఆప్షనల్ కూడా 5 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేయండి, చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ మ్యామ్. ఇప్పుడు ఒకసారి మరి మన ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సరే, మరి ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది? వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రుటల్ ఇస్లామిక్ రాడికలిస్ట్ గ్రూప్ అయినటువంటి తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. They almost captured 28 of 34 Afghan provinces. ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి 34 ప్రావిన్సెస్ ఆర్ వెరీ సిమిలర్ టు ఇండియన్ స్టేట్స్. అండ్ ఇండియాలో స్టేట్స్ ఎలా అయితే ఉంటాయో ఆఫ్ఘనిస్తాన్లో ప్రావిన్సెస్ ఉంటాయి. 34 ప్రావిన్సెస్లో 28 వాళ్ళు ఆల్రెడీ క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. సో మన ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి అష్రఫ్ ఘనీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బయట దేశానికి పారిపోయారు. పోలీసులు బయట దేశాలకి పారిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సోల్జర్స్, ప్రజల్ని ముందుండి కాపాడాల్సినటువంటి సోల్జర్స్ కూడా బయట దేశాలకి పారిపోవడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో అనార్కీ అంటే అరాచకత్వం అనేది రాజ్యమేలడం అనేది జరుగుతుంది. దెర్ ఇస్ అన్ అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ప్రజలు బిక్కు అంటూ గడపడం అనేది జరుగుతుంది. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్స్ ఎకానమీ ఈజ్ అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్. సో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తున్నాయమ్మా. పీపుల్ ఆర్ ఫ్లీయింగ్ టు నైబరింగ్ కంట్రీస్ యాజ్ రెఫ్యూజీస్. శరణార్థులుగా వేరే దేశాలకి, చుట్టుపక్కల ఉండేటటువంటి తజికిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, అండ్ ఇరాన్ కానీ, పాకిస్తాన్ ప్రాంతాలకు వాళ్ళు పారిపోవడం అనేది జరుగుతుంది. దెర్ వర్ మెనీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. ఈ తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆడవాళ్ళని రేప్ చేయడం కానీ, హింసకి పాల్పడడం కానీ, ఇవన్నీ జరగడం అనేది జరుగుతుందమ్మా. దెర్ ఇస్ ఎ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్. తాలిబన్లు ఎక్కడ అడుగు పెడితే అక్కడ త్రూ అఫెన్సివ్ బలవంతంగా బై ఫోర్స్ వాళ్ళు ప్రజలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. దాంతోపాటు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఫెయిల్ అయినాయి. అండ్ దాంతోపాటు
బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. సో ప్రజలు తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు, బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బులు తిరిగి తీసుకోవడానికి ఏటీఎంల చుట్టూ బారులు తీరుతున్నారండి. కానీ ఏమైనా జరుగుతుందా, ఏమైనా మనకి ఏటీఎంలు పనిచేస్తున్నాయంటే చేయట్లేదు. ఎందుకు? బ్యాంకింగ్ వ్యవస్థే కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు హాస్పిటల్స్ అనేవి పనిచేయడం ఆగిపోయినాయి. సిటీలో ఉండేటటువంటి పీపుల్ దీస్ కంట్రీ సైడ్ అంటే గ్రామాల్లోకి పారిపోవడం అనేది జరుగుతుంది. ఎవరి నుంచి తప్పించుకోవడానికి? దీస్ తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికమ్మ. ఇది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క పరిస్థితి. ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుందో ఫస్ట్ జాగ్రఫీ మాట్లాడదాం. బికాజ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆర్ ఇంటర్వువెంట్ క్లోజ్లీ టుగెదర్. మీ అందరికీ ఎన్నోసార్లు నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్డ్ హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ లేకపోతే ఎప్పుడు హిస్టరీ రిలేటెడ్ చేసినా నేను ఫస్ట్ జాగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ జాగ్రఫీ అర్థం చేసుకున్న తర్వాత హిస్టరీలోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. సో ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుంది చూడండి నాన్న. ఇది మన ఇండియా. ఈ పక్కనే ఉన్నది ఇండియాకి దాయాదేశం అయినటువంటి రైవల్ అయినటువంటి పాకిస్తాన్. పాకిస్తాన్ పక్కనే ఆఫ్ఘనిస్తాన్ ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కాబూల్, రైట్? సో ఆఫ్ఘనిస్తాన్ షేర్స్ బార్డర్ విత్ ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అండ్ పాకిస్తాన్. అండ్ ఇది మన గిల్గిత్ బల్తిస్తాన్ రీజియన్. ప్రెజెంట్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉంది, బట్ ఇట్ బిలాంగ్స్ టు ఇండియా. ఇట్ ఈస్ ఎ కంటెస్టెడ్ రీజియన్ అమ్మ గిల్గిత్ బల్తిస్తాన్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ లైన్ ఆఫ్ కంట్రోల్, ద డిఫాక్టో బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అర్థమైనా? అసలైనటువంటి బార్డర్. యువతలంతా ఇండియా అనేది అడ్మినిస్టర్ చేస్తే యువతలంతా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది. సో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన తర్వాత ఈ రీజియన్ రెండుగా విడదీయచ్చు. ఈ కింద ఉండేటటువంటి రీజియన్ ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది ఆజాద్ కాశ్మీర్ అంటారు. అండ్ పైన ఉన్నట్టు దాన్ని గిల్గిత్ బల్తిస్తాన్ అంటారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో షేర్స్ బార్డర్ విత్ చైనా. అర్థమైందా? సో వీటితో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. దేంతో ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అండ్ పాకిస్తాన్, ఇండియా అండ్ చైనాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి ఎన్ని నేషన్స్ తో బార్డర్ షేర్ చేసుకుంటుందో. నౌ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. నౌ లెట్ us అండర్స్టాండ్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనే పదానికి అర్థం ఏంటమ్మా? ల్యాండ్ ఆఫ్ ఆఫ్ఘాన్స్ అనేటటువంటి అర్థం ఉంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ గ్రేవియర్డ్ ఆఫ్ ఎంపైర్స్ అని కూడా అంటారు. అంటే మన ఆఫ్ఘనిస్తాన్ కలేజా సినిమాలోని అనుష్క లాంటిది అనమాట. దాన్ని టచ్ చేస్తే నాశనం అయిపోతారు ఎంపైర్స్. అర్థమైందా? సో ఆలీ చెప్తాడు చూసారా, టచ్ చేస్తే నాశనం, ముట్టుకుంటే మసి అని చెప్పి. సో అలాంటి ల్యాండ్ ఏంటి అంటే దిస్ ఆఫ్ఘనిస్తాన్ అమ్మ. అండ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క చరిత్ర చాలా చాలా పురాతనమైనటువంటిది. ఇట్స్ హిస్టరీ డేట్ బ్యాక్స్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అరౌండ్ 4th millennium బీసీ అంటే 4000 బీసీ టైంలో ప్రపంచంలో 4 ఇంపార్టెంట్ సివిలైజేషన్స్ అనేవి ఫ్లరిష్ అయినాయి. ఒకటి ఏంటి అంటే మెసపటోమియన్ సివిలైజేషన్, ప్రెజెంట్ డే ఇరాన్, ఇరాక్ అండ్ దాంతోపాటు మనకి సిరియా, టర్కీ ఏవైతే ఉన్నాయో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ రివర్స్. టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ రివర్స్ అనేవి టర్కీలో ఆరిజినేట్ అవుతాయి అనమాట. మెసపటోమియన్ సివిలైజేషన్. అండ్ రెండవది ఏంటి అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ నైల్ రివర్. థర్డ్ వన్ ఏంటి అంటే చైనీస్ సివిలైజేషన్, ఎల్లో రివర్ ఒడ్డును ఫ్లరిష్ అయింది. అండ్ ఫోర్త్ వన్ హరప్పన్ సివిలైజేషన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా మన ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత అకమనిడ్ ఎంపైర్ అరౌండ్ 500 బీసీ. ఆ టైంలో వెరీ ఇంపార్టెంట్ ఎంపైర్ అనేది ఉండడం అనేది జరిగిందమ్మా. దట్ ఈజ్ అకమనిడ్ ఎంపైర్. చూడండి మనకి ఈవెన్ ఆఫ్టర్ గ్రీస్ తర్వాత మెడిటరేనియన్ సీ నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్ వరకు ఎక్స్టెండ్ అయినటువంటి ఎంపైరే దిస్ అకమనిడ్ ఎంపైర్ అండి. సో అకమనిడ్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చూర్ చేసుకోవడానికి, కాన్క్వర్ చేసుకోవడానికి బయలుదేరిన వాడే అలెగ్జాండర్ ద గ్రేట్. సో మనం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఈయన సికిందర్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ మొత్తం ఇంత హ్యూజ్ అకమనిడ్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చూర్ చేసుకుందాం అనుకుంటాడు. సో హీఈస్ ఫ్రమ్ మెసడోనియా. మెసడోనియా నుంచి బయలుదేరతాడు ఎవరు? అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్ దాటొచ్చి ఇండియాలో అడుగు పెడదాం అనుకుంటాడు. కాకపోతే సోల్జర్స్ అనేవాళ్ళు రిట్రీట్ అవుతారు అనమాట. ఇండియాతో మేము ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉండేటటువంటి కింగ్స్ తో మేము యుద్ధం చేయము అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. అండ్ తిరుగుదారిలో మన తాలూకు అలెగ్జాండర్ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెడితే మస్ అన్నమాట. అర్థమైందా? అంతటి గొప్ప వీరుడైనటువంటి అలెగ్జాండర్ కూడా అతను కూడా కుప్పకూలిపోవడం అనేది జరిగింది. అకమనిడ్ ఎంపైర్ కూడా కుప్పకూలిపోయింది. అండ్ గ్రీకో బ్యాక్ట్రియన్స్, ఇండో బ్యాక్ట్రియన్స్ లేదా యవనాస్ అని కూడా అంటాం. సో వాళ్ళు కూడా వచ్చి ఎక్కువ కాలం పరిపాలించలేకపోయారు ఆఫ్ఘనిస్తాన్ లో అడుగుపెట్టిన తర్వాత. ఈవెన్ కుషాన్స్ కూడా ఎక్కువ కాలం ఇది చేయలేకపోయారు. ఎందుకంటే ఆఫ్టర్ కాన్క్వరింగ్ దిస్ పర్టికులర్ ఆఫ్ఘనిస్తాన్, ఇండో ససనీడ్స్ అండ్ దాంతో పాటు ఇండో పార్థియన్స్, స్కిథియన్స్ వీళ్ళందరినీ మనం పోస్ట్ మౌర్యన్ ఎరాలో ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం అనమాట.
అండ్ కబుల్ షాహీ ఎంపైర్, సఫారిడ్స్ అండ్ సమానిడ్స్, గజ్నీవాద్స్. మహమ్మద్ గజ్నీ గురించి మీరు తెలుసా, ఎర్లీ ఇస్లామిక్ ఇన్వేజన్స్ లో మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరీ, వీళ్ళందరూ ఈ ప్రాంతం ఏదైతే ఉంటుంది ఈ ప్రాంతంలో అడుగు పెడతారు, నాశనం అయిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కర్తిడ్స్, తిమురిడ్స్ అండ్ దాంతోపాటు మొఘల్స్ అండ్ సఫావిడ్స్. సఫావిద్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఎంపైర్ ఫ్రమ్ పర్షియా, ఇరాన్ అమ్మ. అర్థమైందా? మొఘల్స్ కి కాంటెంపరీ ఎంపైర్, చాలా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ద స్ట్రాంగెస్ట్ ఎంపైర్, దోస్ ఆర్ సఫావిడ్స్. అండ్ హొతాకీస్ అండ్ దాంతోపాటు దురానీస్, వీళ్ళందరూ దిస్ పర్టికులర్ ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెట్టేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెట్టగానే కంప్లీట్ గా సర్వనాశనం అయిపోవడం అనేది జరిగింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఈస్ ఫేమస్లీ కాల్డ్ ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అని చెప్పి అంటారు. సో ఇది పెద్ద పెద్ద సామ్రాజ్యాలకి ఆఫ్ఘనిస్తాన్ సమాధి కట్టింది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈస్ అబౌట్ ద ఏన్షియంట్ హిస్టరీ. లెట్స్ లుక్ ఎట్ ద మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ లేదా ఆఫ్ఘాన్ వార్స్ అంటామండి. ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్స్ లేదా ఆఫ్ఘాన్ వార్స్ అనేవి మొత్తం ఎంత 3. ఎవరెవరి మధ్య? బ్రిటిష్ వాళ్ళ మధ్య, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మధ్య జరగడం అనేది జరిగింది. ఒకసారి వాటి గురించి కూడా డీటెయిల్డ్ గా మాట్లాడదాం, సో దట్ మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది సెట్ అవుతుంది మనం మాట్లాడుకునే టాపిక్. జాగ్రత్తగా వినండి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్స్, లెట్ us అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. యాజ్ ఎ టెరిటరీ ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి లొకేషన్ అండి. ఆఫ్ఘనిస్తాన్ లొకేషన్, ఇట్ ఈస్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ లొకేషన్ త్రూ అవుట్ ద హిస్టరీ. చరిత్ర మొత్తం మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇట్ హోల్డ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. అండ్ ఇట్ ఆల్సో సర్వ్డ్ యాజ్ ద గేట్ వే టు ఇండియా. సో చాలా కంట్రీస్ ఇండియాతో ఏం చేయడం అనేది జరిగింది, ట్రేడ్ అనేది చేయడం అనేది, వర్తక వ్యాపారాలు ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్ తో చేశాయి. సో ఇండియాలోకి అడుగు పెట్టాలంటే దే నీడ్ టు పాస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటటువంటి హిందూ కుష్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి దాటి వీళ్ళు రావడం అనేది జరిగేదమ్మా, ఇండియాలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. ఈవెన్ ఆరియన్స్ మనకి వచ్చేటప్పుడు కూడా ఎలా వచ్చారు, హిందూ కుష్ మౌంటైన్స్ లోని ఖైబర్ పాస్ గుండా ఇండియాలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ వన్ ఆఫ్ ద వెరీ బిజియెస్ట్ రోడ్, దట్ ఈస్ ఏన్షియంట్ సిల్క్ రోడ్. ఏన్షియంట్ సిల్క్ రోడ్ అనేది ఆఫ్ఘనిస్తాన్ గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సిల్క్ రోడ్ ని క్యాప్చర్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అందుకే మీరు చూసారా ఎంత ఎంపైర్స్ గురించి మాట్లాడామో ఆఫ్ఘనిస్తాన్ మనం గురించి మాట్లాడేటప్పుడు, ఎందుకు వీళ్ళందరి తాలూకు లక్ష్యం ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ గుండా పాస్ అవుతున్నటువంటి సిల్క్ రోడ్ క్యాప్చర్ చేయడం. ఎందుకు సిల్క్ రోడ్ క్యాప్చర్ చేయాలి చెప్తాను. అసలు సిల్క్ రోడ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో సిల్క్ అనేది మొదట ఎక్కడ తయారవ్వడం అనేది జరిగిందంటే చైనాలో తయారవ్వడం అనేది జరిగింది అరౌండ్ 5000 BC. అర్థమైందా? క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం చైనాలో తయారవడం అనేది జరిగింది. బట్ సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అండి. సిల్క్ వామ్స్ ఆఫ్ కకూన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. దాని నుంచి పట్టు ఏదైతే ఉంటుందో, సిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, దాన్ని వీవ్ చేసి, దాన్ని నేసి బట్టలు అనేవి తయారు చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఒక గ్లేజీ లుక్ ఇస్తుంది, ఒక రిచ్ లుక్ సిల్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకే ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే నోబుల్ పీపుల్, ఇంపార్టెంట్ పీపుల్ కి సిల్క్ మీద చాలా మక్కువ అనేది పెంచుకున్నారు. అందుకే సిల్క్ కి ఒకప్పుడు చాలా చాలా డిమాండ్ ఉండేదమ్మా. సో దీస్ చైనీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ నో, దే నెవర్ వాంటెడ్ టు రివీల్ ద ఫార్ములా టు మేక్ సిల్క్. సిల్క్ అనేది ఎలా తయారు చేయాలని చెప్పి చైనా అనేది ప్రపంచ దేశాలకు ఇప్పుడు చెప్పాల. ఎందుకు అంటే మంచి డిమాండ్ సిల్క్ ఉంది, మంచి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ప్రైస్ అనేది ఎక్కువ వస్తుంది. సో చైనా అనేది లావిష్ అవుతుంది, చైనీస్ మర్చెంట్స్ అద్భుతంగా సంపాదించుకోగలరు కాబట్టి చైనా అనేది ఎవరికి చెప్పలేదు, ఆ ఫార్ములా ఏదైతే ఉంటుందో అది చెప్పాల. సో ది చైనీస్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చైనాలో మన తాలూకా సిల్క్ ఏదైతే ఉంటుందో అది మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక రూట్ గుండా మెడిటరేనియన్ వైపు నడుచుకుంటూ రావడం అనేది జరిగింది. మధ్యధరా సముద్రం ఏదైతే ఉంటుందో ఏన్షియంట్ గ్రీస్, రోమన్ ఎంపైర్స్ అండ్ పక్కన ఉండేటటువంటి చుట్టుపక్కల ఎంపైర్స్ కి వాళ్ళు సిల్క్ అనేది అమ్మడం అనేది జరిగింది. ద పాత్స్ ఫాలోడ్ బై దీస్ మర్చెంట్స్, చైనా నుంచి మెడిటరేనియన్ వైపు రావడానికి ఏదైతే రోడ్డు ఫాలో అవుతారో దాన్నే ఫేమస్ సిల్క్ రోడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఏన్షియంట్ సిల్క్ రోడ్ కూడా దేని గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే మన తాలూకు ఆఫ్ఘనిస్తాన్ గుండా పాస్ అవుతుంది. సో చాలా వరకు రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, ఈ సిల్క్ రోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేయాలి అని అనుకోవడం అనేది జరిగింది. ఎందుకు, దీస్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిల్క్ మీద వాళ్ళకి చాలా లాభం వస్తుంది. సో మీరు ఈ ప్లేస్ గుండా పాస్ అవ్వాలి అంటే, ఈ రోడ్స్ గుండా మీరు వెళ్ళాలి అంటే మాకు కొంత కప్పం కట్టాలి అని చెప్పి ఏమైనా రాజు అడిగాడంటే వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా? తప్పకుండా ఇస్తారు. దే యూజ్ టు పే హై ట్యాక్సెస్ అండి, హై డ్యూటీస్ అనేవి. సిల్క్ రోడ్ లో వెళ్ళే సిల్క్ రోడ్ యూజ్ చేసుకునేటటువంటి మర్చెంట్స్ చాలా చాలా ఎక్కువ ట్యాక్సెస్ కట్టేవాళ్ళు. అండ్ చాలా చాలా ఎక్కువ మొత్తంలో ఈ సిల్క్ ఏదైతే ఉంటుందో ఆ సిల్క్ రోడ్ ఏరియాని ఎవరైతే పరిపాలిస్తారో ఆ రాజులు గిఫ్ట్ల కింద కూడా ఇవ్వడం అనేది జరిగేది, బహుమానాల కింద కూడా. సో అందుకోసం అని చెప్పి చాలా మంది సిల్క్ రోడ్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరిగింది. కుషాన్స్ ఒక అద్భుతంగా వెలిగారు అంటే, లావిష్ లైఫ్ స్టైల్ గడిపారు అంటే
బికాస్ ది క్యాప్చూర్డ్ సిల్క్ రోడ్. అందుకే ఆఫ్ఘనిస్తాన్ చాలా మంది క్యాప్చూర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సిట్టింగ్ ఆన్ మెనీ ట్రేడ్ అండ్ మైగ్రేషన్ రూట్స్. చాలా ట్రేడ్ రూట్స్, ఈస్ట్ నుంచి వెస్ట్ కలిపే ట్రేడ్ రూట్, అండ్ నార్త్ నుంచి సౌత్ కి, సౌత్ నుంచి నార్త్ కలిపేటటువంటి ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో, అండ్ ఈ సబ్ కాంటినెంట్ నుంచి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కలిపేటటువంటి ట్రేడ్ రూట్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రీ ఇస్లామిక్ రిలీజియన్స్, జొరాస్ట్రియనిజం, బుద్ధిజం అండ్ హిందూ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది. ఇస్లాం ఎప్పుడైతే ఎంటర్ అవ్వడం అనేది జరిగింది, ఇస్లాం ఇస్ రిలేటివ్లీ న్యూయర్ రిలీజియన్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అరౌండ్ 7th century AD, ఆ టైంలో క్రీస్తకం 7వ శతాబ్దంలో ఇస్లాం వచ్చింది. సో ఇస్లాం వచ్చిన తర్వాత దిస్ జొరాస్ట్రియన్ అండ్ దట్ ఈస్ పార్సీ అంటాం కదా, అండ్ బౌద్ధులు అండ్ హిందూయిజం ఏదైతే ఉంటుందో అదంతా ఎండ్ అవ్వడం అనేది జరిగింది. ఇస్లాం అనేది టేక్ ఓవర్ చేయడం అనేది జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ మీద ఎప్పుడైతే ఇస్లామిక్ కాన్క్వెస్ట్ అనేవి జరగడం అనేది జరిగిందో, ఫ్రమ్ దీస్ టర్క్స్ గజ్నీవాద్స్, గోరి వీళ్ళెవరైతే రావడం అనేది జరుగుతుందో అప్పుడు అక్కడ ఇస్లామిక్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరగడం అనేది జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ మేజర్లీ టర్న్డ్ అవుట్ టు బి ఏ ఇస్లామిక్ మెజారిటీ నేషన్. అర్థమైందా? దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ కీ పాయింట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్. జాగ్రత్తగా వినాలి. రైట్, చూడండి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆఫ్ఘన్ ఎంపైర్. ఆఫ్ఘన్ ఎంపైర్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందో చూడండి. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మొనార్క్ ఫ్రమ్ హొతాకి డినాస్టీ, దట్ ఈస్ మిర్వైజ్ హొతాక్. మిర్వైజ్ హొతాక్ ఈస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ హొతాకి డినాస్టీ. He was followed by Ahmad Shah Durrani, greatest ruler of Afghanistan. అర్థమైందా? అహ్మద్ షా దురానీ. ఈ అహ్మద్ షా దురానీ ఏం చేశారు అంటే, ఆఫ్ఘాన్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ఆఫ్ఘాన్ తెగలు ఏవైతే ఉంటాయో, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ ట్రైబ్స్ అండి. ఉజ్బెక్ ట్రైబ్ అండ్ తజిక్ ట్రైబ్, అండ్ దాంతోపాటు తుర్క్మెనిస్తాన్ కి సంబంధించినటువంటి ట్రైబ్స్, ఇరాన్ ట్రైబ్స్, అదే పెర్షియన్ ట్రైబ్స్, వాళ్ళందరూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఓన్లీ ఆఫ్ఘాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఆఫ్ఘాన్ ఎంపైర్, ఆఫ్ఘాన్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఎవరు అంటే అహ్మద్ షా దురానీ. ఎప్పుడు? ఇన్ ఎర్లీ 18th century 1730s లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ దురానీ ఎంపైర్ ఏదైతే ఉంటుందో, అహ్మద్ షా దురానీ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. దురానీ ఎంపైర్ లో లాస్ట్ రూలర్ ఎవరు అంటే షా షుజా. ఎవరండి? షా షుజా. షా షుజా టైంలో ఏం జరుగుతుంది అంటే, ఆయన తాలూకు రెయిన్లో ఒక సివిల్ వార్ అనేది బ్రోక్అవుట్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. ఈ వార్ ఎగనెస్ట్ మొనార్కీ యొక్క స్ట్రిక్ట్ పాలసీస్ కి ఎగనెస్ట్ గా ఈ సివిల్ వార్ అనేది బ్రోక్అవుట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇన్ 1816, 1816. సో సివిల్ వార్ కి తట్టుకోలేక షా షుజా ఎవరైతే ఉంటారో ఆయన అజ్ఞాతవాసంలోకి పారిపోవడం అనేది జరుగుతుంది. ఈ వెంట ఇంటూ ఎజైల్. అర్థమైందా? సో అప్పుడు ఈ సివిల్ వార్ ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి దట్ ఈస్ దోస్త్ మహమ్మద్ ఖాన్. దోస్త్ మహమ్మద్ ఖాన్ ఈజ్ ఫ్రమ్ బరాక్జాయ్ ట్రైబ్ అండి. సో బరాక్జాయ్ ట్రైబ్ కి చెందినటువంటి దోస్త్ మహమ్మద్ ఖాన్ ఏం చేస్తారు, బరాక్జాయ్ డినాస్టీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్ లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. షా షుజా ఎక్కడున్నారు? అజ్ఞాతవాసంలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇదే టైంలో 18th century టైంలో ఏం జరుగుతుంది అంటే, ద గ్రేట్ గేమ్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. ద నేమ్ ఇండికేట్స్ ఇట్ ఇస్ రియల్లీ ఎ గేమ్ ఆఫ్ ఇంపీరియలిజం బై టు ఇంపీరియల్ ఫోర్సెస్, దట్ ఈస్ ఇంపీరియల్ రష్యా అండ్ దాంతోపాటు బ్రిటిష్ రాజ్. వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది మొదలవుతుంది. ఎందుకు? ఎక్కువ సామ్రాజ్యాలు, ఎక్కువ టెరిటరీస్ నేను క్యాప్చర్ చేసుకుంటానంటే నేను క్యాప్చర్ చేసుకుంటాను ఏషియాలో అని ఒక పోటాపోటీ వాతావరణం, కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక గ్రేట్ గేమ్ లో జరిగినటువంటి కొన్ని ఇంప్లికేషన్స్ వల్ల సో ఈ 3 ఆఫ్ఘాన్ వార్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘాన్ వార్స్ మొదలవుతాయి. ఒకసారి చూద్దాం. చూడండి, గ్రేట్ గేమ్ గురించి ముందు చూద్దాం. చూడండి, ద గ్రేట్ గేమ్. సో ద నేమ్ ఇండికేట్స్ దిస్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ ఇంపీరియలిజం బిట్వీన్ ఇంపీరియల్ రష్యా అండ్ దాంతోపాటు బ్రిటిష్ ఇండియా. సో వీళ్ళిద్దరూ ఇంపీరియల్ రష్యా ఏం చేస్తుంది, రష్యా తన టెరిటరీస్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్త కొత్త కాలనీస్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, రష్యాకి బ్రిటిష్ వాళ్ళంటే భయం, బ్రిటిష్ వాళ్ళకి రష్యా అంటే భయం. ఎందుకు భయం? రష్యా ఏమనుకుంటుంది, బ్రిటిష్ వాళ్ళు పవర్ఫుల్ గా ఉన్నారు కదా, వాళ్ళు పైకి వచ్చి నా తాలూకా టెరిటరీస్ ని క్యాప్చర్ చేసుకుంటారేమో అని రష్యా భయం. అదే మన తాలూకా బ్రిటిష్ వాళ్ళకి ఏం భయం, రష్యా అనేది ముందుకు అడ్వాన్స్ అవుతుంది కదా, సో అది కిందకు వచ్చి అంటే ఇట్ మూవ్ సౌత్ వర్డ్స్ అండ్ క్యాప్చర్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇప్పుడు ఇండియాని క్యాప్చర్ చేసుకుంటే మరి నా సంగతి ఏంటి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అనుకుంటారు. సో అందుకోసమని రెండింటి మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెరిటరీ చూడండి, దిస్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ యాక్టెడ్ యాజ్ ఏ బఫర్ స్టేట్ బిట్వీన్ రష్యా అండ్ బ్రిటిష్ అండి. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఏముండేదండి అంటే మనకి ఇది కూడా ఉండడం అనేది జరిగింది, టిబెట్ కూడా ఉండడం అనేది జరిగింది. టిబెట్ ఆల్సో యాక్టెడ్ యాజ్ ఎ బఫర్ స్టేట్ బిట్వీన్ రష్యా అండ్ బ్రిటిష్ అమ్మ.
అదేవిధంగా ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక బఫర్ స్టేట్. బఫర్ స్టేట్ అంటే ఏంటి, ఒకవేళ ఈ ప్రాంతం, ఈ మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ వాళ్ళు ఒకవేళ క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇట్ ఈస్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ టు బ్రిటిష్. క్యాప్చర్ చేసుకోవడం అంటే దీన్ని ఏదో కాలనీగా మార్చుకోవడం అని కాదు. ఇంపీరియల్ రష్యా ఏదైతే ఉంటుందో దాని తాలూకా అడ్వాన్స్ ని అరికట్టడానికి, ఇంపీరియల్ రష్యా నుంచి ద మెయిన్ ఎకానమిక్ సోర్స్ అయినటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్, భారతదేశం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవడానికి. అర్థమైందా? సో ఎవరు త్వరగా ఆఫ్ఘనిస్తాన్ మీద హోల్డ్ తెచ్చుకుంటాము అని చెప్పి స్టార్ట్ చేయడం అనేది జరిగింది, ఆ క్వెస్ట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. బట్ వాళ్ళ హిస్టరీ చదువుకోలేదు, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెడితే మస్ అయిపోతారు. సో ఇప్పుడు బలైపోయింది ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెట్టడం అనేది జరిగింది. దే వాంటెడ్ టు ఇన్ఫ్లుయెన్స్, దే వాంటెడ్ టు కంట్రోల్ ఆఫ్ఘనిస్తాన్. అర్థమైందా? సో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, దోస్త్ మహమ్మద్ ఖాన్ ఆఫ్ బరాక్జాయ్ డినాసిటీ. రైట్? సో ఒకసారి చూడండి ఎలా వార్స్ అనేవి ఎలా జరిగినాయో చెప్తాను. ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ చూడండి, 1839 టు 1842 మధ్యలో అవ్వడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే, సో ఆఫ్ఘనిస్తాన్ మీద ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు కాబూల్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. ఇన్ ఆగస్ట్ 1839 బ్రిటిష్ గవర్నర్ జనరల్ హీ సెంట్ ఆర్మ్ ఫోర్సెస్ కాబూల్ కి సెండ్ చేయడం అనేది జరిగింది. కాబూల్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పటి నుంచి అది క్యాపిటల్. అండ్ దే ఇన్స్టాల్డ్ షా షుజా ఆన్ ఆఫ్ఘాన్ థ్రోన్. అక్కడ ఉన్నటువంటి దోస్త్ మహమ్మద్ ఖాన్ ఎవరైతే ఉంటారో ఆయన్ని దించేసి షా షుజా, ముందు ఎజైల్ కి అజ్ఞాతవాసంలోకి పారిపోయాడని చెప్పానా, దురాని, షా షుజా దురాని, ఆయన్ని థ్రోన్ మీదకి పెట్టడం అనేది జరిగింది. బికాస్ ఈ కెన్ యాక్ట్ యాజ్ ఎ పప్పెట్ రూలర్ అని చెప్పి ఈయన తీసుకెళ్లారండి. అప్పుడు దోస్త్ మహమ్మద్, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే కాబూల్ ను చుట్టుపట్టారో దోస్త్ మహమ్మద్ ఖాన్ ఎక్కడికి వెళ్ళిపోవడం అనేది జరిగింది, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే తమ ప్రమేయం లేకుండా తమ తాలూకా రూలర్ ని మార్చడం అనేది ఆఫ్ఘాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత మాత్రం నచ్చలేదు. అర్థమైందా? ఎందుకంటే షా షుజా మంచివాడ కాదు కదా, సివిల్ వార్ అందుకే కదా బ్రోక్అవుట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇతని తాలూకా స్ట్రిక్ట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయి, షా షుజా యొక్క పాలసీస్ వల్ల కదా సివిల్ వార్ బ్రోక్అవుట్ అయింది. వాళ్ళకి ఇష్టం లేనటువంటి రాజును తీసుకురావడం, అండ్ దాంతో పాటు వాళ్ళ ప్రమేయం లేకుండా ఒక ఫారెన్ పవర్ వాళ్ళ తాలూకా పొలిటికల్ ఆర్గనైజేషన్ ని, పొలిటికల్ లీడర్షిప్ ని డిక్టేట్ చేయడం, అది ఎవరికి నచ్చలా, మన తాలూకా ఆఫ్ఘాన్ ట్రైబ్స్ కి నచ్చలా. ఆఫ్ఘాన్స్ ఎవరైతే ఉన్నారో వారు రిటాలియేట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు చాలా మంది బ్రిటిష్ సోల్జర్స్ ని చంపేయడం అనేది జరిగింది. ఇన్ వింటర్ నైట్స్ ఎముకలు కొరికేటటువంటి చల్లో బ్రిటిష్ వాళ్ళ రక్తం కూడా పారలేదంటే రక్తం చిందలేదని కాదు, రక్తం గడ్డగట్టేసింది అని చెప్తున్నారు. అంతమంది బ్రిటిష్ సోల్జర్స్ ని వాళ్ళు చంపేయడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు కోపంతో షా షుజా ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా చంపేయడం అనేది జరిగింది. సో షా షుజా చనిపోవడంతో అజ్ఞాతవంశంలోకి పారిపోయినటువంటి దోస్త్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చి సింహాసనం మీద కూర్చోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ లో దో బ్రిటిష్ హ్యాడ్ మోడర్న్ ఆర్టిలరీ అండ్ సోఫిస్టికేటెడ్ వెపన్స్, ఎవరు గెలవడం అనేది జరుగుతుంది, దీస్ గొరిల్లా వార్ఫేర్ లో అంటే దాగుని అటాక్ చేసినటువంటి ఆఫ్ఘాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మా. సో సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ లేదా సెకండ్ ఆఫ్ఘాన్ వార్ అని కూడా అంటాం. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1878లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందమ్మా. ఏంటి, సెకండ్ ఆఫ్ఘాన్ వార్. ఇక్కడ తప్పు పడింది 1878, 1978 పడింది, సారీ. రైట్, ఐ విల్ కరెక్ట్ ఇట్. సో ఎందుకు సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఇప్పుడు, దోస్త్ మహమ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలించారు కదా. ఆయన హయాంలో ఏం జరిగింది అంటే రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో బలపడడం అనేది జరిగింది. మళ్ళీ మన బ్రిటిష్ వాళ్ళకి చెమటలు పట్టాయి. సో ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యా హోల్డ్ తెచ్చుకుంటే రష్యా మే అడ్వాన్స్ టు బ్రిటిష్ ఇండియా, అక్కడికి వచ్చి ఇండియాని వాళ్ళు క్యాప్చర్ చేసుకోవచ్చు అనే భయం మొదలైంది. అర్థమైందా? సో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి దోస్త్ మహమ్మద్ యొక్క మూడవ కొడుకైనటువంటి షేర్ అలీ ఖాన్ దోస్త్ మహమ్మద్ ఖాన్ తర్వాత రావడం అనేది జరుగుతుంది. ఆయన దగ్గరికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ లిటన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మిషన్, డిప్లొమాటిక్ మిషన్ ని పంపిస్తారు. డిప్లొమాటిక్ మిషన్ అంటే ఏంటి, మిషన్ ఎలా పంపిస్తారు అంటే చాలా గిఫ్ట్స్ పంపిస్తారు. అండ్ దాంతో పాటు దీస్ రాయబారులు ఎవరైతే డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పంపిస్తారు. ఆ డిప్లొమాట్స్ ని వాళ్ళ ఆస్థానంలో ఉంచుకోండి అని చెప్తారమ్మా. ఎందుకు అంటే వాళ్ళకి ఎగనెస్ట్ గా, వాళ్ళ ఇంట్రెస్ట్ కి ఎగనెస్ట్ గా ఎటువంటి నిర్ణయాలు ఆ తాలూకా రాజ్యం అనేది తీసుకోకుండా, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా షేర్ అలీ ఖాన్ నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటి, రష్యా వాళ్ళతో చేతులు కలపడం. సో అందుకే ఈ డిప్లొమాటిక్ మిషన్ ని పంపించడం అనేది జరుగుతుంది. ఎవరు పంపిస్తారు, బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ లిటన్ పంపిస్తాడు. సో దాన్ని ది షేర్ అలీ ఖాన్ ఎవరైతే ఉంటారో రిజెక్ట్ చేస్తారు. మీ పర్సన్స్ మేము ఇది చెయ్యము అంటే మా కోర్టులో మేము ఉంచుకోము అని చెప్పి మిషన్ ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పంపించిన గిఫ్ట్స్ ని కూడా రిజెక్ట్ చేస్తాడు. వైల్ రష్యన్ జనరల్ అయినటువంటి స్టోలితివ్ ఎవరైతే ఉంటారో
ఆయన్ని ఈయన అడ్మిట్ చేయడం, కాబూల్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే రష్యన్ డిప్లొమాటిక్ మిషన్ ని ఆహ్వానిస్తాడు, బ్రిటిష్ డిప్లొమాటిక్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజెక్ట్ చేస్తాడు. సో అర్థమైపోతుంది, ఓకే రష్యాతో వీళ్ళు చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి లార్డ్ లిటన్ కి అర్థమవుతుంది. లిటన్ వెంటనే సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ ఏదైతే ఉంటుందో సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది, స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ 1878. చాలా మంది బ్రిటిష్ సోల్డియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించడం అనేది జరుగుతుందమ్మా. సో బ్రిటిష్ సోల్డియర్స్ అంటే అప్పుడు ఇండియన్ సోల్డియర్స్, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని సోల్డియర్స్ గా వాడడం అనేది జరిగింది. ఇందాక మనం ఇది చెప్పాం గుర్తుందా, ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ లో చాలా మంది బ్రిటిష్ సోల్డియర్స్ ని చంపేశారు ఆఫ్ఘాన్ ట్రైబల్స్ అని చెప్పి. వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు, మన భారతీయులు చనిపోయారు బ్రిటిష్ కోసం పోరాడుతూ. చూడండి, షేర్ అలీ ఫ్లడ్ హిస్ క్యాపిటల్. సో మన తాలూకు షేర్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ఫోర్సెస్ అనేవి క్యాప్చర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేటప్పటికి, కాబూల్కి వచ్చేటప్పటికి షేర్ అలీ కాబూల్ దాటి వచ్చేయడం అనేది జరిగింది, బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు కాబూల్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. షేర్ అలీ అయినటువంటి కొడుకు అయినటువంటి యాకూబ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన సింహాసనం మీద కూర్చోబెడతారు. ఈజ్ ఎ పప్పెట్ రూలర్ అమ్మ. సో బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆడిస్తే ఈయన అలా ఆడుతూ ఉండడం అనేది జరుగుతుంది. రష్యా వాళ్ళతో వెళ్ళకు అంటే వెళ్ళడు, రష్యా వాళ్ళతో వెళ్ళు అంటే వెళ్తాడు. సో అలాగన్నమాట. సో యాకూబ్ ఖాన్ ని సింహాసనం మీద కూర్చోబెట్టడం అనేది జరిగింది. సో బ్రిటిష్ ఫైనలీ స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద అఫైర్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ అఫైర్స్ లోని, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇంటర్నల్ అఫైర్స్ లోని బ్రిటిష్ వాళ్ళు ఆఫ్టర్ సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ జోక్యం చేసుకోవడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా? సో ఇది సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్. నౌ లెట్ us look at థర్డ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్. సో థర్డ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్, ఇట్ హ్యాపెండ్ ఇన్ 1919. 1919లో జరగడం అనేది జరిగింది. ఇట్ రిజల్టెడ్ ఇన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేది స్వతంత్ర రాజ్యం అవ్వడం అనేది జరిగింది. డ్యూరింగ్ వరల్డ్ వార్ వన్ ఎవరెవరి మధ్య జరుగుతుందో చూడండి. వరల్డ్ వార్ వన్ ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఎలైడ్ పవర్స్ కి అండ్ దాంతోపాటు సెంట్రల్ పవర్స్ కి మధ్య జరగడం అనేది జరుగుతుంది. ఎలైడ్ పవర్స్ లో మనకి ఎవరు, బ్రిటిష్ వాళ్ళు, యూకే ఏదైతే ఉంటుందో యూకే ఉంటుంది, అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎవరుంటారు, సో మనకి 1914 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ వన్ జరిగితే 1917లో యుఎస్ కూడా ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సెంట్రల్ లో ఎవరుంటారు, జర్మనీ అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒట్టమన్ ఎంపైర్, అప్పుడు టర్కీ కింగ్ ఒట్టమన్స్ ఎవరైతే ఉన్నారో టర్కీని ఒట్టమన్స్ పరిపాలించే వాళ్ళు, ఒట్టమన్ ఎంపైర్ అనేది పరిపాలించడం అనేది జరుగుతుంది. సో బ్రిటిష్ వాళ్ళు ఒట్టమన్ ఎంపైర్ కి ఎగనెస్ట్ గా పోరాటం అనేది చేస్తున్నారు. సో ఒట్టమన్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే టర్కీ రూలర్ ని క్యాలిఫ్ అనేవాళ్ళండి. సో ఇప్పుడు మనకి క్రిస్టియన్స్ అందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్రిస్టియన్స్ అందరూ ఇరెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కంట్రీ, ఇరెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నేషనాలిటీ పోప్ ని ఎలా అయితే గౌరవిస్తారో, ఇరెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కంట్రీ, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్, అప్పుడు ముస్లింలు అందరూ ఈ ఖాలీఫ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇది చేయడం అనేది జరిగింది. అందుకే ఇండియాలో కూడా అదే టైంలో ఖిలాఫత్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, ఖిలాఫత్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఖిలాఫత్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ మెటామార్ఫసైజ్డ్ ఇంటూ నాన్ కోఆపరేషన్ మూమెంట్, తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంగా మారింది. సో అదంతా వేరే విషయం, మన ఇండియాలో జరిగినటువంటి ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగం, అది ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. అయితే చూడండి, ఈ ఖాలీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ ఖాలీఫ్ ని దించేయడానికి ప్రయత్నించారు ఎవరు, మన బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు. సో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరూ యాంటీ బ్రిటిష్ స్లోగాన్స్ తో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది, యాంటీ బ్రిటిష్ ఐడియాలజీతో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. సో ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటటువంటి ముస్లిమ్స్ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క రూలర్ ఎవరు అంటే హబీబుల్లా ఖాన్. కానీ హబీబుల్లా ఖాన్ నాన్ అలైన్మెంట్ స్టాన్స్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళకి ప్రశ్నించలేదు, బ్రిటిష్ వాళ్ళు చేసింది తప్పు అని చెప్పలేదు, బ్రిటిష్ వాళ్ళు చేసింది రైట్ అని కూడా చెప్పలేదు. కంటికి అక్కడ ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది మన మత గురువు అయినటువంటి ఖలీఫా ఎవరైతే ఉన్నారో ఆయన్ని పదవి నుంచి దించేసి ఆయన్ని జైలు చేస్తే మీరు ఎలా అలాగా నాన్ అలైన్డ్ గా ఉంటారు, బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు గట్టిగా అడగలేరు అని చెప్పి ప్రజలు ఏం చేశారు, ఆయన మీద కోపగించుకొని హబీబుల్లా ఖాన్ ఎవరైతే ఉంటారో ఈయన అసాసినేట్ చేయడం అనేది జరిగింది, ఆయన్ని చంపేయడం అనేది జరిగింది. హబీబుల్లా ఖాన్ తర్వాత ఎవరు వస్తారు అంటే ఆయన కొడుకు అయినటువంటి అమానుల్లా ఖాన్ రావడం అనేది జరుగుతుంది. చూడండి, హీఈస్ అమానుల్లా ఖాన్. హీఈస్ కన్జర్వేటివ్ గా ఉన్నారా, లేదు కదా. చూడండి, బ్రిటిష్ వెస్టర్న్ డ్రెస్సింగ్ ఏదైతే ఉంటుందో దీంతో ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. సో ఎందుకంటే ఈయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పొందుతాడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. సో ఈయన ఏం చేయడం అనేది జరుగుతుంది, ఈ డిక్లేర్ టోటల్ ఇండిపెండెన్స్. ఈయన కంప్లీట్ గా బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఇంకెంత మాత్రం లేదు, ఈవెన్ ఫారిన్ అఫైర్స్ విల్ ఆల్సో బి కంట్రోల్డ్ బై ఆఫ్ఘనిస్తాన్ ఇట్ సెల్ఫ్. సో ఆఫ్ఘనిస్తాన్ కి ఇక ఇంగ్లాండ్ కి ఏం సంబంధం లేదు అని చెప్పి ఈయన అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల బ్రిటిష్ వాళ్ళకి కోపం వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు 1919లో వార్ డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీద. దట్ ఈస్ థర్డ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ అని చెప్తాం. సో ఆ వార్ అనేది ఒక నెల పాటు, 1 month పాటు జరగడం అనేది జరుగుతుంది.
బట్ స్మాల్ స్క్రిమిషెస్ లోని బ్రిటిష్ వాళ్ళకి ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు ఈ వార్ మీద. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అవసరం అంత లేదు బ్రిటిష్ వాళ్ళకి. ఎందుకు అంటే అప్పుడు టైంలో ఏమైంది, ఇంపీరియల్ రష్యాలో మొనార్కీ ఏదైతే ఉంటుందో అది పతనం అవ్వడం అనేది జరిగింది. రష్యా ఈజ్ ఇన్ రెవల్యూషన్ నౌ. రష్యా అనేది రష్యన్ రెవల్యూషన్ అనేది అప్పుడు జరగడం అనేది జరుగుతుంది. 1917 నుంచి రష్యన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. లెనిన్ తాలూకా లీడర్షిప్ లో రష్యా అనేది రెవల్యూషన్ లో ఉండడం వల్ల వాళ్ళ పాదల్లో వాళ్ళు ఉన్నారని చెప్పి అసలు బ్రిటిష్ వాళ్ళు మరి ఇంపీరియల్ ఎలాగో రష్యా మొనార్కీ కూడా కొలాప్స్ అయిపోయింది కదా, దాని గురించి అసలు ఆలోచించట్లా. ఆఫ్ఘనిస్తాన్ అవసరం ఎంత మాత్రం లేదు. దాంతోపాటు మన తాలూకా ముస్లిమ్స్ అందరికీ బ్రిటిష్ వాళ్ళు శత్రువులు అవ్వడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింలకు కూడా నేను ఎందుకు శత్రువుని అవ్వాలి అని చెప్పి జస్ట్ వార్ చేయాలి కదా అన్నట్టు మామూలుగా వార్ చేసి ఆ వార్ ని ఒక పీస్ ట్రీటీతో ఎండ్ చేయడం అనేది జరిగింది. దాన్ని రావిల్పిండి అగ్రిమెంట్ అంటారు. రావిల్పిండి ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది. రావిల్పిండి ఎక్స్ప్రెస్ అని ఎవరిని అంటారు, షోయబ్ అఖ్తర్ అంటారు. సో పాకిస్తాన్ క్రికెటర్ బౌలర్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, రైట్. సో రావిల్పిండి అగ్రిమెంట్ ద్వారా మన ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్కి ఇండిపెండెన్స్ స్వతంత్రం అనేది రావడం అనేది జరిగింది. ఎప్పుడు 1919 అర్థమైందా. సో ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి అమానుల్లా ఖాన్. నెక్స్ట్ చూడండి. సో అమానుల్లా ఖాన్ ఈజ్ నాట్ ఎ కన్జర్వేటివ్, అంటే ఈజ్ నాట్ కంప్లీట్లీ రిలీజియస్ అయితే కాదండి, అల్ట్రా రిలీజియస్ అయితే కాదు, అల్ట్రా కన్జర్వేటివ్ అయితే కాదు. సో ఇస్లామిక్ క్లాస్ కి భిన్నంగా ఈయన చాలా రిఫార్మ్స్, సంస్కరణలు ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇస్లాంలో మామూలుగా ఉమెన్ కి రైట్స్ అనేవి ఎక్కువగా ఉండవు ఇస్లామిక్ నేషన్స్ లో, బట్ ఉమెన్ కి ఎడ్యుకేషన్, విద్య అనేది, దాంతోపాటు బెటర్ రైట్స్, సరైనటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈయన ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల కన్జర్వేటివ్స్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే దిస్ అల్ట్రా రిలీజియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈయన రిలీజియన్ ని భ్రష్టు పట్టిస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశం మీద ఒక సివిల్ వార్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సివిల్ వార్ లో ది అమానుల్లా ఖాన్ ఎవరైతే ఉంటారో ఆయన చంపేస్తారు. చంపేసిన తర్వాత సివిల్ వార్ ని లీడ్ చేసినటువంటి నాదిర్ ఖాన్ ఎవరైతే ఉంటారో, నాదిర్ ఖాన్ థ్రోన్ లోకి రావడం అనేది జరుగుతుంది, అంటే అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. నాదిర్ ఖాన్ తర్వాత అతని కొడుకు జహీర్ షా ఎవరైతే ఉంటారో ఆయన అధికారంలోకి వస్తారు. జహీర్ షా ఆఫ్ఘనిస్తాన్ యొక్క మొనార్క్ గా 40 ఏళ్ళు పరిపాలించడం అనేది జరుగుతుంది 1933 నుంచి 1973 వరకు అండి. అయితే 1973లో ఏం జరుగుతుంది, జహీర్ షాకి ఐ ప్రాబ్లమ్స్ అనే వస్తాయి. సో హీ వెంట్ టు ఇటలీ, ఆయన ఇటలీకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకు, ఐ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఐ ఆపరేషన్, ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి 1973లో జహీర్ షా కింద ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మొహమ్మద్ సర్దార్ దావుద్ ఖాన్ ఎవరైతే ఉంటారో, అప్పుడు ఈయన ఆబ్జెన్స్ లో, మన జహీర్ షా యొక్క ఆబ్జెన్స్ లో ఈయన కేర్ టేకర్ లీడర్ గా ఉండడం అనేది జరుగుతుంది. మన ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటున్నాడు. ఆయన పవర్ ని సీజ్ చేయడం అనేది జరిగింది, ఆయన పవర్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ ఫైనలీ అబాలిష్డ్ మొనార్కీని అబాలిష్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ని ఒక రిపబ్లిక్ గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. రిపబ్లిక్ అంటే ఏంటి, పబ్లిక్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్ పరిపాలించేటటువంటి నేల, దాన్ని రిపబ్లిక్ అంటాం. అర్థమైందా. సో వెన్ మొనార్కీ ఈజ్ అబ్సెంట్, ఒకరి చేతిలో, ఒక వ్యక్తి చేతుల్లో పవర్ లేకపోతే దాన్ని రిపబ్లిక్ అంటాం. ఒక పుస్తకం చేతిలో, ఒక కాన్స్టిట్యూషనల్ గా ఇదైతే దాన్ని రిపబ్లిక్ అని కూడా అంటాం. రిపబ్లిక్ కి చాలా డెఫినేషన్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. అయితే చూడండి 1978లో 1978లో ఏం జరుగుతుంది, ఒక మిలిటరీ కూ అనేది నడుస్తుంది. ఎవరికి ఎగనెస్ట్ గా, మహమ్మద్ సర్దార్ దావుద్ ఖాన్ కి ఎగనెస్ట్ గా. దాన్ని సార్ రెవల్యూషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఆ రెవల్యూషన్ లో, ఆ మిలిటరీ కూప్ లోనే భాగంగానే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో అది పవర్ లోకి రావడం అనేది జరిగింది, అది అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. పీడిపిఏ ఈజ్ ఏ లెఫ్ట్ వింగ్ పార్టీ, అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి పార్టీ నా పీడిపిఏ ఏదైతే ఉంటుందో పీడిపిఏ. సో అప్పుడు వరల్డ్ అనేది 2 టైప్స్ గా పొలిటికల్ ఐడియాలజీస్ అనేవి రెండుగా పోలరైజ్ అయిపోవడం అనేది జరిగింది. ఒకటి యుఎస్ అండ్ వెస్టర్న్ లెడ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అండ్ రెండవది ఏంటి అంటే కమ్యూనిస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వాట్ దే చూస్, పీడిపిఏ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ చూస్ కమ్యూనిజం. సో లెఫ్టిస్ట్ ఐడియాలజీస్ తో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పార్టీ, రైట్. నెక్స్ట్ చూడండి. సో ఆఫ్టర్ దట్ సవర్ రెవల్యూషన్ ఇన్ 1979 పీడిపిఏ యొక్క లీడర్ అయినటువంటి మొహమ్మద్ తర్కీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సూన్ హీ వాజ్ అసాసినేటెడ్, ఆయన కూడా చంపేస్తారు. అండ్ హీ వాజ్ రిప్లేస్డ్ బై హఫీజుల్లా అమీన్ అనేటటువంటి వ్యక్తి రిప్లేస్ చేస్తాడు. సో అదే టైంలో ఏం జరగడం అనేది జరుగుతుంది, ఈ పీడిపిఏ ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి సోషలిస్ట్ కమ్యూనిస్ట్ మైండ్ సెట్ ఉండేటటువంటి పార్టీ కాబట్టి దే ఇంట్రడ్యూస్డ్ మెనీ ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారు. సో అప్పుడు జమీందారీ సిస్టమ్, మనకి ఒకరి చేతులు ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో ల్యాండ్ లార్డ్స్ నుంచి ల్యాండ్ అనేది లాగేసుకొని
దీస్ పీజెంట్స్ అండ్ టెనెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంచుతామని చెప్పి అనుకుంటారు. జమీందారీ సిస్టమ్ ని అబాలిష్ చేద్దాం అనుకుంటారు. ఎందుకు? సోషలిస్ట్ పార్టీ కదా, లెఫ్టిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి పార్టీ కదా, సో అందుకోసం అని చెప్పి ఇవన్నీ చేస్తారు. దానికి ఎవరికి కోపం వస్తుంది? అక్కడ ఉండేటటువంటి జమీందార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోపం వస్తుంది. ఈ జమీందార్ గ్రూప్స్ అండ్ పీడిపిఏ యొక్క అరాచకాలు, ఈ ఘోరాలు తట్టుకోలేనటువంటి గ్రూప్స్ అండ్ ఇస్లామిక్ గ్రూప్స్, ఇస్లామిక్ సపోర్ట్ గా ఈ కమ్యూనిజం ఇవన్నీ మాకు వద్దు, మాకు ఇస్లామిక్ లా ప్రకారంగానే మాకు ఇస్లామిక్ షరియత్స్ అంటాం, దాని ప్రకారంగానే మాకు అడ్మినిస్ట్రేషన్ అనేది, గవర్నెన్స్ అనేది జరగాలి అని అనుకునేటటువంటి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ పీడిపిఏ మీద తిరగబడ్డం అనేది జరుగుతుంది. ఈ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తిరగబడతారు. సో ఆ ఇన్సర్జెంట్ గ్రూప్ నే మనం ఏమంటాం? ముజాహిద్దీన్ ఫైటర్స్ అంటాం. ముజాహిద్దీన్ ఫైటర్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ముజాహిద్దీన్ ఫైటర్స్ కి పీడిపిఏకి మధ్య ఏం జరుగుతుంది? అప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. వీరు ఎప్పుడు పోరాడుతూ ఉండడం అనేది, ఇప్పుడు గవర్నమెంట్ అంటే పీడిపిఏ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ అనేవి వీళ్ళు చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో అప్పుడు హఫీజుల్లా అమీన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక ఆలోచన రావడం అనేది జరుగుతుంది. వెంటనే ఆయన యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ దగ్గరికి వెళ్తాడు. సోవియట్ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక అగ్రిమెంట్, ఒక ప్యాక్ట్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏంటి? ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు అనేవి చేయి దాటితే మీరు వచ్చి వాటిని సాల్వ్ చేయాలి, మిలిటరీ సపోర్ట్, మిలిటరీ యాక్షన్ అనేది మీరు మాకు అందజేయాలి అని చెప్పి అడుగుతారు. సోవియట్ యూనియన్ కూడా అప్పుడు అప్పుడు కోల్డ్ వార్ అనేది నడుస్తుంది. మనకి 1945లో వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత వరల్డ్ 2 సూపర్ పవర్స్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. ఈ రెండింటి మధ్య కోల్డ్ వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ కాజీ వార్ అండి. ఇట్ లుక్ లైక్స్ ఎ వార్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ వార్. డైరెక్ట్ గా వీళ్ళు ఎప్పుడు పోటీ పడలేదన్నమాట. అయితే చూడండి, అయితే యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది తన కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటుంది. బట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీకి, కమ్యూనిస్ట్ రెగైమ్ కి అండ్ లెఫ్టిస్ట్ రెగైమ్ కి థ్రెట్ ఎవరు? దీస్ ముజాహిద్దీన్ ఫైటర్స్ కదా, ఎందుకంటే పీడిపిఏ అనేది వాళ్ళ ఐడియాలజీకి తగినట్టుగా ఉంది. ఈ ముజాహిద్దీన్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి మన సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది అఫెన్సివ్ లాంచ్ చేస్తుంది. సో అప్పుడు ఈ అమీన్ ఎవరైతే ఉంటారో ఈ అమీన్ ని చంపేస్తారండి. ఆఫ్ఘనిస్తాన్ లో చంపేయడం అనేది హీ వాజ్ అసాసినేటెడ్. అండ్ అప్పుడు సోవియట్ యూనియన్ చేసుకున్నటువంటి ప్యాక్ట్ ప్రకారం సోవియట్ యూనియన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ ని ఇన్వేడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో చాలా కాలం వరకు ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో చాలా మంది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ అఫెన్సివ్ అండి. సోవియట్ యూనియన్ ప్రెజర్, సోవియట్ యూనియన్ మాస్ కిల్లింగ్స్. సో అప్పుడు సోవియట్ యూనియన్ ఇన్వేట్ చేసి బబ్రాక్ కర్మాల్ అనేటటువంటి ఒక పీడిపిఏ లీడర్, ఒక లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ గా, కొత్త ప్రెసిడెంట్ గా అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? సోవియట్ యూనియన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, సోవియట్ ఇన్వేజన్ అమ్మ. సో సోవియట్ యూనియన్ ఎలా ఇన్వేడ్ చేసిందో చూడండి. 1979 నుంచి 1989 వరకు ఆఫ్ఘాన్ సోవియట్ వార్ అనేది జరుగుతుంది. 1979లో సోవియట్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెడతాయి. అండ్ 1989లో అవి బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మిలిటరీ యాక్షన్ అంటే ఎవరైతే ఈ ముజాహిద్దీన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఫుల్ గా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రజలందరినీ ఒక సోషల్ ఆర్డర్ బిల్డ్ చేయడానికి చూస్తుందండి. ఎవరు? మన తాలూకా సోవియట్ యూనియన్. ఈ ముజాహిద్దీన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ముజాహిద్దీన్ లిటరల్ మీనింగ్ ఏంటి? దోస్ హూ ఎంగేజ్ ఇన్ జిహాద్ అని అర్థం. అర్థమైందా? జిహాద్ ఎగెనెస్ట్ సోవియట్ ఎగెనెస్ట్ గా జిహాద్ ప్రకటిస్తారు. అండ్ వాళ్ళు గట్టిగా ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరితో? మన తాలూకా సోవియట్ యూనియన్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటితో. అండ్ ఈ ముజాహిద్దీన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాటికి ఆర్మ్స్ కానీ ఎమ్యునిషన్ కానీ ఎవరు సపోర్ట్ చేశారు? ఫండ్స్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఈ ముజాహిద్దీన్ ట్రూప్స్ కి ఈ ఫండింగ్, దాంతో పాటు ఈ వెపన్స్, ఆర్మ్స్, ఎమ్యునిషన్ ఇవన్నీ ఇవ్వడం అనేది జరిగింది. ఇదే టైంలో చాలా మంది సోవియట్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు చేతుల్లో చాలా మంది సివిలియన్స్ చనిపోయారు. చాలా మంది ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగడం అనేది జరిగింది. సో పీపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఎలా అయితే తాలిబాన్ యొక్క అఫెన్సివ్ తట్టుకోలేక వేరే దేశాలకు పారిపోదామని చూస్తున్నారో, పీపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ అండ్ ఇరాన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి పారిపోవడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. తాలిబాన్ల గురించి అర్థం అవ్వాలంటే ఈ పాయింట్ అనేది అర్థం కావాలి. అందుకే అది సెపరేట్ కలర్ లో పెట్టడం అనేది జరిగింది. సో మొత్తానికి సోవియట్ ఇన్వేజన్ తర్వాత సోవియట్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాకిడికి తాళలేక చాలా మంది శరణార్థులుగా ఆఫ్ఘాన్ సివిలియన్స్ పాకిస్తాన్ కి, ఇరాన్ కి పారిపోవడం అనేది జరిగింది. సో ఈ తాలూకా ఇన్వేజన్ లో, ఈ తాలూకా ఆఫ్ఘాన్ సోవియట్ వార్ లో అరౌండ్ 15,000 సోవియట్ ట్రూప్స్ చనిపోవడం అనేది జరిగింది. అరౌండ్ 5 lakh ఆఫ్ఘనిస్తాన్ సివిలియన్స్, ఆఫ్ఘనిస్తాన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చనిపోవడం అనేది జరిగింది. ముజాహిద్దీన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చనిపోవడం అనేది జరిగింది.
అయితే ఫైనల్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి ప్రెజర్ వచ్చేసప్పటికి సోవియట్ యూనియన్ ఫైనల్గా ట్రూప్స్ని విత్డ్రాల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అవుతుంది. 1989 అంటే ఆల్మోస్ట్ డైల్యూషన్ స్టేజ్కి వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ వీకెన్ అయిపోతుంది సోవియట్ యూనియన్. యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో అది అమెరికా గట్టి పోటీ ఇవ్వాలని చెప్పి విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంది, అర్థమైందా? సో బ్యాంక్రప్ట్ అయిపోతుంది, దాంతోపాటు పవర్ కూడా పోతుంది. యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో యుఎస్ఎస్ఆర్, సో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్కి దగ్గరలో ఉంది కాబట్టి అప్పటికి అది వీక్ అయిపోయింది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్తో ఎంత మాత్రం మరి పోరాడలేక ఆఫ్ఘనిస్తాన్లో ఈ వార్ అనేది వేస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ అనార్కీ అనేది మొదలవుతుంది, అరాచకత్వం. దెర్ ఈజ్ అన్ అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఎవరు దేని రూల్ చేస్తారో తెలియదు, ఎవరు ప్రభుత్వమో తెలియదు. ఆ టైంలోనే ప్రపంచం మొదటిసారిగా ఒక పదం వింటుంది, ఆ పదమే తాలిబన్. ప్రస్తుతం గత నెల 2 నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి పదం తాలిబన్. తాలిబన్ అనేటటువంటి పదాన్ని ప్రపంచం మొదటి ఎప్పుడు విందమ్మా? 1990s, ఎర్లీ 1990s లో వినడం అనేది జరిగింది. చూడండి ఇంతకీ తాలిబన్లు అంటే ఎవరు, ఏంటి, అక్కడ నుంచి కథ విందాం. సో తాలిబన్, తాలిబన్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటండి అంటే స్టూడెంట్స్ అని చెప్పి అర్థం. తాలిబన్ ఈజ్ ఎ వర్డ్ ఫ్రమ్ పాస్తో లాంగ్వేజ్ విచ్ ఈస్ బీయింగ్ స్పోకెన్ బై అరౌండ్ 60% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్. ఈ పాస్తో లాంగ్వేజ్ లో తాలిబన్ అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్స్, విద్యార్థులు అని చెప్పి అర్థం అమ్మ. దే ఆర్ అల్ట్రా కన్జర్వేటివ్ పొలిటికల్ అండ్ రిలీజియస్ ఫ్యాక్షన్. దే ఆర్ అల్ట్రా కన్జర్వేటివ్, వాళ్ళ రిలీజియన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ అండ్ రిలీజియస్ ఫ్యాక్షన్, రిలీజియస్ ఐడియాలజీస్ తో ముందుకు వెళ్ళేటటువంటి ఒక ముఠా, ఒక గ్యాంగ్, అర్థమైందా? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్షన్. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడు ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది అంటే మిడ్ 1990s లో ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది ఆఫ్టర్ ద విత్డ్రాల్ ఆఫ్ సోవియట్ ట్రూప్స్. సోవియట్ ట్రూప్స్ అనేవి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుందో, ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, పీడీపీఏ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కొలాప్స్ అవుతుందో, అండ్ ద సివిల్ ఆర్డర్ ఆఫ్ఘనిస్తాన్ లో కంప్లీట్ గా సివిల్ ఆర్డర్ బ్రేక్అవుట్ అవుతుందని చెప్పడం అనేది జరిగింది కదా. మనం అనార్కీ అనేది, అరాచకత్వం అనేది ఆవరిస్తుందని చెప్పుకున్నామా, అండ్ దాంతో పాటు డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఎమర్జ్ అవుతాయని చెప్పుకున్నామా. అదే టైంలో మన తాలూకా తాలిబన్స్ కూడా ఎమర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంతకీ ఈ తాలిబన్లు స్టూడెంట్స్ అన్నాం కదా, ఏం చదువుకున్నారు? దే ఆర్ ద స్టూడెంట్స్ ట్రైన్డ్ ఇన్ మద్రసాస్. మద్రసాస్ అంటే ఇస్లామిక్ రిలీజియస్ స్కూల్స్ అండి. ఈ మద్రసాస్ ఎందుకు, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందో చూడండి. సో మీ అందరికీ నేను చెప్పాను, మనకి 1979 నుంచి 1989 వరకు ఏం జరగడం అనేది జరిగింది అంటే సోవియట్ ఇన్వేజన్ అనేది జరిగింది. అప్పుడు హ్యూజ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ రెఫ్యూజీస్, ఆఫ్ఘన్ రెఫ్యూజీస్ టు పాకిస్తాన్ అండ్ ఇరాన్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఈ శరణార్థులు వస్తున్నారో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, సో మన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో సమ్ క్యాంప్స్, సమ్ టెంట్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అక్కడ ఈ రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చదువుకోవడానికి మద్రసాస్ కట్టించడం అనేది జరిగింది. ఆ మద్రసాస్ లో చదువుకున్నటువంటి దీస్ రెఫ్యూజీ ఆఫ్ఘన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తాలిబన్లుగా తర్వాత మారడం అనేది జరిగింది. వాళ్ళ గతం చిన్నప్పుడు నాటినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్నపిల్లలు త్వరగా మర్చిపోలేకపోవడం అనేది జరగదు. సో ఆఫ్ఘనిస్తాన్ లో ఒక సోషల్ ఆర్డర్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకోవడం అనేది జరిగింది, అర్థమైందా? దే ఆర్ ఫోర్స్ ఆఫ్ సోషల్ ఆర్డర్ ఇన్ 1994 ఇన్ కాందహార్. కాందహార్ లో 1994లో వాళ్ళు మొదలవ్వడం అనేది జరిగింది యాజ్ ఎ ఫోర్స్ ఆఫ్ సోషల్ ఆర్డర్. సో అనార్కీ, అరాచకత్వంతో ఉంటున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఒక స్టెబిలైజ్డ్ గవర్నమెంట్, ఒక స్టెబిలైజ్డ్ పొలిటికల్ అథారిటీ, ఒక లీడర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటారు దీస్ తాలిబన్స్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఎలైట్ క్లాస్, దట్ ఈస్ పస్తూన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. పాస్ట్ తో మాట్లాడే వాళ్ళు పస్తూన్స్. ఈ వీళ్ళ తాలూకా అల్టిమేట్ సపోర్ట్, ఎలైట్ పీపుల్ యొక్క సపోర్ట్ వల్ల వీళ్ళు చాలా హ్యూజ్ గట్టిగా స్ట్రాంగ్ హోల్డ్ అనేది సంపాదించుకుంటారు. దేని మీద? ఆఫ్ఘనిస్తాన్ మీద సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ది సీజ్డ్ క్యాపిటల్ కాబూల్. త్వరగానే కాందహార్, సదరన్ ప్రావిన్స్ అయినటువంటి కాందహార్ నుంచి వాళ్ళు కాబూల్ ఏదైతే ఉంటుందో కాబూల్ ని చేరుకుంటారు. కాబూల్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ కంట్రీ మీద కంట్రోల్ అనేది తెచ్చుకుంటారు. కంట్రీ మీద అథారిటీ అనేది వాళ్ళు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. దేని మీద? ఆఫ్ఘనిస్తాన్ మీద. ఫైనలీ వాళ్ళ తాలూకా రిగైమ్ ఏదైతే ఉంటుందో అది మొదలవుతుందండి. సో 1996లో వాళ్ళ తాలూకా గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ కంట్రోల్లోకి, తాలిబన్ల యొక్క కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో తాలిబన్ రూల్ ఎలా ఉండేదో చూడండి, తాలిబన్ ఎలా పరిపాలించే వాళ్ళో చూడండి. తాలిబన్లు 1996 నుంచి 2001 వరకు మనకి యుఎస్ ఇన్వేడ్ చేసినంత వరకు, ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేడ్ చేసినంత వరకు పరిపాలించడం అనేది జరిగింది. సో తాలిబన్లు ఎలా పరిపాలించేవారంటే దేర్ వాజ్ టోటల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ పబ్లిక్ లైఫ్. ఉమెన్ కి ఎడ్యుకేషన్ కి ఎలా ఉండదు, ఎంప్లాయ్మెంట్ కి ఎలా ఉండదు,
ఇల్లు వదిలి బయటకు రావడానికి కూడా వాళ్ళు పర్మిషన్ పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది జరిగింది. అంత ఘోరమైన పరిస్థితి ఉమెన్ ఫేస్ చేసేవాళ్ళు. దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ రైట్స్, వాళ్ళకి హక్కులు కూడా సంక్రమించేవి కావు. దాంతోపాటు డిస్ట్రక్షన్ ఆఫ్ నాన్ ఇస్లామిక్ ఆర్టిస్టిక్ రిలిక్స్. సో ఇస్లాం కాకుండా ప్రీ ఇస్లామిక్ రిలీజియన్స్ గురించి నాకు మాట్లాడుకున్నాం, జొరాస్ట్రియనిజం అండ్ దాంతోపాటు మన తాలూకా బుద్ధిజం అండ్ హిందూయిజం. అప్పటి టెంపుల్స్ కానీ లేకపోతే అప్పుడు ఉండేటటువంటి రిలిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది తాలిబన్స్. అండ్ హార్ష్ క్రిమినల్ పనిష్మెంట్స్ అనేవి ఇచ్చేవాళ్ళండి. చిన్న చిన్న తప్పులకు కూడా బిహేడ్ చేయడం, పెద్ద పెద్ద శిక్షలు వేయడం అనేది జరిగింది. బికాస్ దే యూస్ టు గవర్న్ త్రూ ఇస్లామిక్ షరియత్స్. ఇస్లామిక్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి వీళ్ళు ఇది చేయడం, అది పరిపాలించడం అనేది జరిగింది. అందుకే చెప్పాం అల్ట్రా కన్జర్వేటివ్ పొలిటికల్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ తాలిబాన్ అని చెప్పడం అనేది జరిగింది. అందుకే అండ్ ద ఎలోడ్ ఇస్లామిక్ మిలిటెంట్స్ లైక్ అల్ ఖైదా. దాంతోపాటు ఇస్లామిక్ మిలిటెంట్స్ అప్పుడప్పుడే మన తాలూకా పాకిస్తాన్ లో పురుడు పోసుకుంటున్నటువంటి ఈ మిలిటెంట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అల్ ఖైదా లాంటి ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ కి వీళ్ళు ఆశ్రయం ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ దేశంలోకి వీళ్ళు ఎలో చేయడం అనేది జరిగింది. వాళ్ళకి కాపు కాస్తూ ఉండడం అనేది జరిగింది, వాళ్ళ కొమ్ము కాస్తూ ఉండడం అనేది జరిగింది. అల్ ఖైదా అంటే ఏంటంటే ద బేస్ అమ్మ, అరబిక్ లాంగ్వేజ్ లో ద బేస్ అని చెప్పి అర్థం. అదేవిధంగా అల్ ఖైదా లీడర్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఎవరండి లీడర్? ఒసామా బిన్ లాడెన్, ఎల్స్ట్వైల్ లీడర్, రైట్? సో చూడండి, సో తాలిబన్స్ ఇంత ఘోరంగా పరిపాలించడం అనేది జరిగింది. అండ్ దెన్ హ్యాపెన్స్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ యుఎస్ హిస్టరీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొత్తం హిస్టరీలో ఒక హీనస్ ఈవెంట్ అనేది జరుగుతుంది, ఘోరాతిఘోరమైనటువంటి ఈవెంట్. అది ఆఫ్ఘనిస్తాన్ యొక్క చరిత్రనే మార్చేస్తుంది, స్థితిగతులనే మార్చేస్తుంది. చూడండి, the event that changed the course of Afghanistan history was brutal 9/11 attack. సో యుఎస్ తాలూకా చరిత్రలో కూడా ఒక బోల్ట్ లాగానో ఒక మచ్చలాగా ఇది ఉండిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని సెప్టెంబర్ 11 అటాక్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 2001లో జరగడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగా సిరీస్ ఆఫ్ ఎయిర్లైన్ హైజాకింగ్స్, మొత్తం 19 మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైజాక్ చేయడం అనేది జరుగుతుంది. దే టార్గెట్ న్యూయార్క్ అండ్ దాంతోపాటు వాషింగ్టన్ డీసీ ఏదైతే ఉంటుందో దాన్ని టార్గెట్ చేయడం, ఈ రెండు సిటీస్ ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ అన్ అటాక్ బై ఇస్లామిక్ గ్రూప్ అల్ ఖైదా, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అల్ ఖైదా. సో ఈ అటాక్ లో 3000 మంది అమెరికన్ ప్రజలు, సుమారుగా అరౌండ్ 3000 అమెరికన్ జాతీయులు చనిపోతారు. అండ్ అరౌండ్ 19 టోటల్ గా వచ్చినటువంటి 19 మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ అల్ ఖైదా యొక్క లీడర్ ఎవరండి అంటే ఒసామా బిన్ లాడెన్. ఒసామా బిన్ లాడెన్ ప్లాన్స్ దిస్ అటాక్ అండి. సో అటాక్ అనేది ఇనిషియేట్ చేసింది ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్. సో దీనివల్ల ముఖ్యంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉంటుందో, న్యూయార్క్ లో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ జరగడం వల్ల వరల్డ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో కుదేలైపోతాయి. యొక్క స్టాక్ మార్కెట్ పానిక్ ఏదైతే ఉంటుందో అది మొదలవుతుంది. ఇన్వెస్టర్ల యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా ఆవిరైపోవడం అనేది జరుగుతుంది. ప్రపంచానికి ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అమెరికా కోలుకోలేనంత దెబ్బపడడం అనేది జరుగుతుంది. అప్పటికే 1991 ద కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ యొక్క కొలాప్స్ తర్వాత నాకంటే ఎవరూ లేరు అని, నేనే హెజ్మాన్, నేనే డామినెంట్ పవర్ అని చెప్పి అమెరికా విరవిగుతుంది. అంతటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆధిపత్యానికి అల్ ఖైదా ఒక చెంపపెట్టులాగా ఈ అటాక్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వెంటనే యుఎస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వెంటనే ఎంక్వైరీ చేస్తే ఏం తెలుస్తుంది అంటే అల్ ఖైదా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాక్ అని చెప్పి తెలియడం అనేది జరుగుతుంది. అల్ ఖైదా యొక్క లీడర్ ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్ అని చెప్పి తెలియడం అనేది జరుగుతుంది. అప్పుడు అల్ ఖైదా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది. దిస్ అల్ ఖైదా పీపుల్ ఎవరైతే ఉన్నారో దే హ్యాడ్ క్లోజ్ రిలేషన్స్ విత్ తాలిబాన్ ఆర్ దెన్ రూలింగ్ ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేస్తున్నటువంటి తాలిబాన్లు ఎవరైతే ఉంటారో ఆ తాలిబాన్లకి అండ్ అల్ ఖైదాకి మధ్య సత్సంబంధాలు ఉండడం అనేది జరిగింది. సో ఈ అటాక్ తర్వాత అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. కౌంటర్ టెర్రరిజం కి ఎగనెస్ట్ గా చాలా ఫండ్స్ డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. తమ ఫారెన్ పాలసీలో కౌంటర్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో అది కీ పిల్లర్ లా పెట్టడం అనేది కూడా ఏర్పాటును ఇంక్లూడ్ చేయడం అనేది కూడా జరిగింది అమెరికా. అప్పటి నుంచి కౌంటర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికా కంటిన్యూ చేస్తూనే ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో తర్వాత ఏం జరుగుతుంది అంటే తాలిబన్లు ఎవరికి ఆశ్రమిస్తారు? అల్ ఖైదాకి ఆశ్రమిస్తారు అండ్ ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రమిస్తారు. సో అప్పుడు అమెరికా చక్కగా అడుగుతుంది, తాలిబన్లకి ఒక రిక్వెస్ట్ పెడుతుంది. ఏమని పెడుతుంది? అల్ ఖైదా లీడర్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ ని మాకు పంపించండి, ఎక్స్ట్రాడిట్ చేయండి, మాకు అప్పగించండి, మా దేశానికి పంపించండి అని అడుగుతుంది. తాలిబన్లు దానికి ఒప్పుకుంటారా అంటే తాలిబన్లు యుఎస్ యొక్క డిమాండ్స్ కి ఒప్పుకోరండి. అప్పటికే యుఎస్ అనేది బాధలో ఉంది, దాని మీద పుండు మీద కారం జల్లినట్టు వీళ్ళు అంత అగ్రరాజ్యం అయినటువంటి, అంత గొప్ప సూపర్ పవర్ అయినటువంటి అమెరికా ఏదైతే ఉంటుందో దానికి నో
అని చెప్పారు. ఆ పదం వినగానే అమెరికాకి పిచ్చెక్కిపోయింది. సో అప్పుడు అది వెంటనే తన తాలూకా నాటో ఎలైస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అండి. యూనో ఆ ఫ్రెండ్స్ అయినటువంటి కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ జరిపి, సో హిస్టరీలో మొదటిసారి ఆర్టికల్ 5 ఆఫ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దాన్ని రివోక్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 5 ఉపయోగించి నాటో ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అండ్ అమెరికా కలిపి ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అనేది జరుగుతుంది ఆన్ October 7, 2001. చూడండి, నాటో ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ అనేవి మొదలు పెడుతుంది. ఎందుకు? ఒసామా బిన్ లాడెన్ ని దీస్ తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాకి అప్పజెప్పను అన్నారు కాబట్టి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ హిస్టరీ ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఇట్ ఇన్వోక్డ్ ఆర్టికల్ 5. ఆర్టికల్ 5 ని ఇన్వోక్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే కలెక్టివ్ డిఫెన్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇఫ్ యూ అటాక్ ఆన్ వన్ ఎలై, ఒక్కరి మీద నువ్వు అటాక్ చేస్తే అందరూ కలిపి నీ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. చిన్నప్పుడు మనకి స్కూల్లోను కాలేజ్లోను మనకు కొన్ని గ్యాంగ్స్ అనేవి ఉన్నాయి. సపోజ్ వేరే గ్యాంగ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఒక రోజు రాత్రి ఒంటరి చేసి కొట్టేశారు అనుకోండి, నెక్స్ట్ రోజు నువ్వేం చేస్తావు? మీ గ్యాంగ్ వాళ్ళకి వెళ్ళి చెప్తావు. అప్పుడు గ్యాంగ్ అంతా కలిపి ఏం చేస్తారు? అవతల వాళ్ళ మీద పడతారు. అవునా కదా? సో ఒకరి మీద అటాక్ చేస్తే అందరి మీద అటాక్ చేసినట్టు ట్రీట్ చేస్తారా లేదా? సేమ్ అదే జరిగింది. సో నాటో ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో, నాటో అండ్ యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్ఘనిస్తాన్కి ఎగెనిస్ట్ గా అటాక్ చేయడం అనేది జరిగింది. తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో తాలిబన్స్ పవర్ నుంచి దించేశారు. అండ్ తాలిబన్ అండ్ అల్ ఖైదా ఇద్దరు హైడింగ్ లోకి, యూనో అజ్ఞాతవాసంలోకి, ఎజైల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దాక్కోవడానికి ఎక్కడెక్కడో వెళ్ళిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబన్స్ 2001లో రిమూవ్ చేయబడడం అనేది జరిగింది. అప్పటి నుంచి 2001 నుంచి 2020 వరకు తాలిబన్లకు ఎగనెస్ట్ గా యుఎస్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో వార్ వేస్ట్ చేస్తూనే ఉంది. చాలా మంది సివిలియన్స్ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాలిబన్లు చాలా మంది అమాయకమైనటువంటి ప్రజల్ని ప్రాణాలు తీస్తూనే ఉండడం అనేది జరిగింది. అండ్ యుఎస్ అక్కడ ఉండేటటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ఫార్మల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ యొక్క మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీకి ఇంటెలిజెన్స్ షేరింగ్ కానీ, ఆర్మ్స్ షేరింగ్ కానీ, ఫండింగ్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలనుకుంది. ఇట్ వాంటెడ్ టు రీబిల్డ్ ఆఫ్ఘనిస్తాన్. ఇక ఆఫ్ఘనిస్తాన్ తర్వాత రీబిల్డ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. తాలిబాన్ల తాలూకా అఫెన్సివ్ కి కంప్లీట్ గా కుప్పకూలిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ని మళ్ళీ తిరిగి నిర్మించాలని చెప్పి పోనడం అనేది జరిగింది. ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చూడండి అమ్మ, ఇక్కడ ఉండేటటువంటి క్రొనాలజీ చూడండి. October 2001 ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తాలిబన్ల మీద అటాక్ చేయడం అనేది జరిగింది. బై ద ఎండ్ ఆఫ్ 2001 కి తాలిబాన్ అనేది కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. ఒసామా బిన్ లాడెన్ హైడింగ్ లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ 2002-2003 టైంకి ఎండ్ ఆఫ్ మేజర్ కంబాట్. సో తాలిబన్లు అండ్ దాంతో పాటు అల్ ఖైదా ఏదైతే ఉంటుందో అల్ ఖైదాని ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి పారద్రోలడంలో యుఎస్ అండ్ నాటో అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. అండ్ యుఎస్ అనౌన్స్డ్ ఎండ్ ఆఫ్ మేజర్ కంబాట్ అండ్ యుఎస్ ప్లెడ్జెస్ టు హెల్ప్ రీబిల్డ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ యుఎస్ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ తాలిబన్ల మీద చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఒక శిథిలాలకు చేరుకోవడం అనేది జరిగింది. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి సో ఎవరు అనుకుంటారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకుంటుంది. 2004లో ఫస్ట్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో యుఎస్ యొక్క ఐడియాలజీ ఏంటి? డెమోక్రసీ కదా, అందుకే యుఎస్ తాలూకు అధ్యక్షతన డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్ లో జరగడం అనేది జరుగుతుంది. అండ్ 2005-7 ఆ మధ్యలో తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ గ్రౌండ్ అనేది సంపాదించుకుంటారు. వాళ్ళు మళ్ళీ పవర్ లోకి రావడానికి ప్రయత్నిస్తారు. దే రీగ్రూప్, దే గెయిన్ స్ట్రెంగ్త్ అండ్ దే అటాక్ ఆన్ యుఎస్ ట్రూప్స్. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో అడుగుపెట్టి వాళ్ళు యుఎస్ ట్రూప్స్ మీద అటాక్స్ అనేవి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ 2009లో February 17న ఒబామా అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఒబామా ఎవరైతే ఉన్నారో ఆయన 17,000 ఎక్స్ట్రా యుఎస్ ట్రూప్స్ ని పంపిస్తారు. అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో 36,000 యుఎస్ ట్రూప్స్ ఉంటాయి. సో 17,000 ఎక్స్ట్రా యుఎస్ ట్రూప్స్ ని ఎక్కడికి పంపించాలనుకుంటాడు ఆయన? సో మన ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో అక్కడికి పంపించాలనుకుంటున్నారు. ఎందుకు? తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమూలంగా నాశనం చేయడానికి. బట్ 2011లో ఏం జరుగుతుంది? ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో హైడింగ్ లో ఉంటుండగా ఆయన్ని ఒక ఆపరేషన్ ద్వారా, ఒక స్ట్రింజ్ ఆపరేషన్ ద్వారా చంపేయడం అనేది జరుగుతుంది. ఎవరు చంపేస్తారు అంటే యుఎస్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి చంపేయడం అనేది జరుగుతుంది. అండ్ 2014లో ఏం జరుగుతుంది? ఒబామా హీ అనౌన్సెస్ యుఎస్ కంబాట్ ఆపరేషన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ వుడ్ ఎండ్ ఇన్ December 2014. 2014 డిసెంబర్ కల్లా యుఎస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కంబాట్ ఆపరేషన్స్ అనేవి ఎండ్ అవుతాయని చెప్పడం అనేది జరిగింది.
కానీ బట్ 9,800 ట్రూప్స్ వుడ్ రిమైన్ ఇన్ ద కంట్రీ. కానీ 9,800 మంది సైనికులు అక్కడ ఉంటారు. తాలిబాన్లు మేము అటాక్ ఏం చెయ్యం. ఈ ట్రూప్స్ కూడా ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్ అండ్ ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ట్రైన్ చేయడానికి మాత్రమే, వాళ్ళకి టెక్నాలజీ షేరింగ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే మేము ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి ఒబామా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఒబామా వాంటెడ్ టు ఎండ్ దిస్ పర్టికులర్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. 2016లో ఏం జరుగుతుంది, యుఎస్ అనేది ఈ ట్రూప్స్ విత్డ్రాల్ ఏదైతే చెప్పిందో దాన్ని విత్డ్రా చేసుకుంటుంది. ఎందుకు అంటే తాలిబాన్ ఏదైతే ఉంటుందో తాలిబాన్ టెరిటరీస్ ని కంట్రోల్ చేయడానికి, క్యాప్చర్ చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 70 డిస్ట్రిక్ట్స్ మీద తన కంట్రోల్ అనేది తెచ్చుకుంటుంది. అండ్ దాంతో పాటు ఇట్ బిగిన్స్ టు రిక్రూట్ ఫైటర్స్. ఐసిస్ ఏదైతే ఉంటుందో అప్పుడే స్టార్ట్ అయినటువంటి ఐసిస్, ఇస్లామిక్ స్టేట్, ఇట్ ఈస్ ఆల్సో ఏ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్. అది కూడా దాని ప్రెజెన్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్ యొక్క సెక్యూరిటీకి పెద్ద ముప్పు వాటిల్లుతుందేమో అని చెప్పి యుఎస్ ట్రూప్స్ విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని విరమించుకోవడం అనేది జరుగుతుంది ఇన్ 2016. అర్థమైందా? 2016లో. సో 2016లో ఒక వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. సో ఈయన తాలిబాన్లతో పీస్ డీల్ అనేది చేసుకోవాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అనుకుంటారు అంటే 2016 ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఎలక్షన్స్ లో డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసే ముందు ఈ సోల్జర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో ఈ సోల్జర్ ఫ్యామిలీస్కి ఒక మాట ఇస్తాడండి. ఏంటి అంటే వేరే వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోరాడుతున్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను తిరిగి మన దేశానికి తెప్పిస్తాను, మిమ్మల్ని అందరినీ కలుపుతాను, మీ కుటుంబాలని కలుపుతానని చెప్పి ప్రామిస్ చేస్తాడు. సో ఆ మాట ఇచ్చాడు కదా. సో అందుకోసం 2018 మరి సోల్జర్స్ అనే వాళ్ళు వెనక్కి అమెరికాకు రావాలంటే ఏం చేయాలి? 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటి ఆప్షన్ ఏంటి? ఎయిదర్ తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమూలంగా నాశనం చేయాలి. తాలిబన్స్ సమూలంగా ఊచకోత కోసేసి ర్యాట్ హోల్లో దాగున్న వెతికి పట్టి చంపేశారు అనుకోండి, తాలిబాన్ల ద్వారా ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుందా? ఉండదు. సో వార్ అనేది ఆటోమేటిక్ గా ఎండ్ అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ లో. చక్కగా సోల్జర్స్ అనే వాళ్ళు వచ్చేయాలి. లేకపోతే రెండవది ఏంటి? తాలిబాన్ తో పీస్ డీల్ చేసుకోవాలి. తాలిబాన్ తో శాంతియుతమైనటువంటి ఒప్పందం ఒకటి చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా వార్ అనేది ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏ వార్ అయినా ఎలా ఎండ్ అవుతుంది? అంతే కదా, శత్రువుని చంపడం వల్లైనా వార్ ఎండ్ అవుతుంది, లేకపోతే శత్రువుతో శాంతి చేసుకోవడం అయినా వార్ ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ట్రంప్ ఫస్ట్ ఏం చేస్తారు, అధికారంలోకి రాగానే కొద్దిగా దూకుడు ఉన్నటువంటి మనిషి కదా. సో ఎక్స్ట్రా 5,000 ట్రూప్స్ ఏవైతే ఉంటాయో యుఎస్ ట్రూప్స్ ని డిప్లాయ్ చేస్తారు. ఎందుకు? తాలిబాన్లని సమూలంగా నాశనం చేయడానికి. కానీ తాలిబాన్లకు సపోర్ట్ ఎవరున్నారు అంటే రష్యా. అమెరికాకి ఎగ్నెస్ట్ గా ఇప్పుడు ఎవరు? రష్యా ఏదైతే ఉంటుందో రష్యా ఫండింగ్ ఇస్తుంది, రష్యా ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ పాస్ చేస్తుంది. అండ్ దాంతో పాటు పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో సేఫ్ హ్యావెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ షెల్టర్స్ అనేవి తాలిబాన్లకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అమెరికాకి ఏమర్థం అవుతుందంటే నువ్వు ఎంత పెద్ద రాజ్యానివైనా సో వీళ్ళు ఫ్రెండ్స్, బలమైనటువంటి స్నేహితులు తాలిబాన్ పక్కన ఉంటుండగా తాలిబాన్ని అంతం చేయడం అంత సులువేం కాదు. అర్థమైందా? సో ఒక అగ్రరాజ్యం అయినటువంటిది ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికా ఏదైతే ఉంటుందో అమెరికా 20 ఏళ్లుగా ఒక కంట్రీలో తమ పూర్తి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సన్ట్రేట్ చేసి యుద్ధం చేస్తున్నా యుద్ధం గెలవలేకపోతుందంటే అది ఎంత హ్యూమిలియేషను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీకి అర్థం చేసుకోండి. అర్థమైందా? సో అందుకు అమెరికా అనేది ఏం చేద్దాం అనుకుంటుందంటే నా పరువుని నేను నిలబెట్టుకోవాలి కాబట్టి అర్జెంటుగా నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చేయాలి. సో ఆఫ్ఘనిస్తాన్ ఈ తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకుంటాను, పీస్ డీల్ చేసుకొని వెనక్కి వచ్చేద్దాం అనుకుంటుంది. సో అప్పుడు ట్రంప్ 2018లో 2018లో ఏంటి స్టార్ట్ చేస్తారు అంటే తాలిబాన్లతో చర్చలు జరపడం అనేది స్టార్ట్ చేస్తారండి 2018లో. ఫైనల్ గా ఆ చర్చలు అనేవి ఎప్పుడు కొలిక్కొస్తాయి? 2020కి ఒక ఎండ్కి రావడం అనేది జరుగుతుంది, ఒక రూపుదిద్దుకోవడం అనేది జరుగుతుంది. 2020లో యుఎస్ కి తాలిబాన్లకి 2020 ఫిబ్రవరిలో యుఎస్ కి తాలిబాన్లకి మధ్య ఒక పీస్ డీల్, శాంతి ఒప్పందం ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. దాని ప్రొవిజన్స్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడదాం, వినండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫోగ్రాఫిక్ చూడండి, ఈ అగ్రిమెంట్ లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటో చూడండి. ఫస్ట్, ఇంట్రా ఆఫ్ఘాన్ టాక్స్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇంట్రా ఆఫ్ఘాన్ టాక్స్ అనేది నడవాలి. అంటే తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో తాలిబాన్లకి ప్రెజెంట్ డెమోక్రటికల్లీ ఎలక్ట్ అయినటువంటి ఆఫ్ఘాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘాన్ గవర్నమెంట్ కి మధ్య ఒక రీకన్సిలేషన్ టాక్స్ అనేవి జరగాలి. ఇద్దరి మధ్య ఒక సయోధ్య అనేది కుదిరేటట్టు, పవర్ షేరింగ్ తర్వాత ఎలా ఉండాలి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని చెప్పి శాంతి చర్చలు అనేవి జరపాలి. అండ్ సెకండ్, టైమ్ లైన్ ఫర్ ద పుల్అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యుఎస్ ట్రూప్స్. యుఎస్ ట్రూప్స్ వెనక్కి వెళ్తారు కదా, సో దానికి ఒక టైం లైన్ కూడా ప్రకటించడం అనేది ఎంతమంది ట్రూప్స్ ఎంతమంది ఇదిగోండి పైన కనిపిస్తున్నటువంటివి ఏంటి అంటే యుఎస్ తాలూకు ఎయిర్ బేసెస్ అనమాట. ఈ ఎయిర్ బేసెస్ ని ఎప్పుడెప్పుడు ఖాళీ చేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు యుఎస్ ట్రూప్స్ అనేటటువంటి దాని మీద ఒక టైం లైన్ ఏదైతే ఉంటుందో టైం లైన్. అండ్ దాంతోపాటు
తాలిబాన్లు ఏంటి ప్రామిస్ చేశారు అంటే, ఇట్ గ్యారంటీస్ దట్ నాట్ టు ఎలో మిలిటెంట్ గ్రూప్స్ సచ్ యాజ్ అల్ ఖైదా టు ఆపరేట్. సో మేము వెళ్ళిపోయిన తర్వాత కానీ, లేకపోతే మేము ఈ విత్డ్రా చేస్తున్నప్పుడు కానీ, ట్రూప్స్ విత్డ్రా చేస్తున్నప్పుడు కానీ, అల్ ఖైదా లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఆఫ్ఘనిస్తాన్లోకి ఎలో చేయకూడదు. మీరు ముందు 2001లో తప్పు చేశారు, ఆ తప్పు చేయడం వల్ల 20 ఏళ్ళు మీరు పాపం పవర్కి దూరం అయ్యారు. సో ఈసారి అలాంటి తప్పు చేయకండి అని చెప్పి యుఎస్ అనే చెప్పింది. ఎవరికి? తాలిబాన్లు. తాలిబాన్లు ఓకేనా, అంతకంటేనా, మీరు వెళ్ళిపోతామంటే మాకు అంతకంటేనా, మీకు నమస్కారం వెళ్ళిపోండి అన్నట్టు మన తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో తాలిబాన్లు వెంటనే ఓకే చెప్పారు. హవెవర్ వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ పవర్స్ కుడ్ కంటిన్యూ టు మెయింటైన్ మిలిటరీ బేసెస్. ఒక్క యుఎస్ఏ వచ్చిందా ఈ తాలిబాన్ల మీద అటాక్కి? యుఎస్ తో పాటు ఎవరు వచ్చారు? ఈ నాటో పవర్స్ కూడా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పవర్స్ కూడా వచ్చినాయా, ట్రూప్స్ కూడా ఉన్నాయా? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉంటే ఉండొచ్చు, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. కానీ రీసెంట్ గా వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పి కూడా డిసైడ్. యుఎస్ వెళ్ళిపోతే మరి మేము ఎందుకు ఉంటాం? అసలైన పార్టీ, అసలైన అటాక్ జరిగిందో యుఎస్ మీద, యుఎస్ఏ వెనక్కి వెళ్ళిపోతానంటే మేము ఎందుకు ఉంటామని చెప్పి ఈ వెస్టర్న్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళిపోతామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో కరెంట్ ట్రూప్ లెవెల్, సో అగ్రిమెంట్ జరిగినటువంటి సమయానికి యుఎస్ ట్రూప్స్ మొత్తం 12,000 to 14,000 ఉండడం అనేది జరిగింది. అదర్ కంట్రీస్ 8,500 ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? మొత్తం 22,500 ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఆ టైంకి ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే ప్రిజనర్ రిలీజ్ అండి. సో తాలిబాన్లు ఏం ప్రామిస్ చేశారంటే 1000 ఆఫ్ఘాన్ ప్రిజనర్స్, వాళ్ళ చెరలో ఉండేటటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో, అంటే ఆఫ్ఘాన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము విడిచిపెట్టేస్తాము. ఇన్ రెస్పాన్స్ మీరు 5,000 ఫైటర్స్, తాలిబాన్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయండి అని చెప్పి తాలిబాన్ బేరం ఆడడం అనేది జరిగింది. దీనికి కూడా మన తాలూకా యుఎస్ వాళ్ళు ఓకే చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ కీ ప్రొవిజన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్ అమ్మ, యుఎస్ తాలిబాన్ పీస్ అగ్రిమెంట్. అర్థమైందా? సో చూడండి టైమ్ లైన్ ఆఫ్ ద టాక్స్. ఇప్పుడు మరి యుఎస్ కి అండ్ తాలిబాన్ కి టాక్స్ ఎప్పుడు మొదలైన అంటే, ఇప్పుడే చెప్పాం కదా, 2018లో మన ట్రంప్ మొదలు పెట్టడం అనేది జరిగిందమ్మ. 2018లో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్, సో వెటరన్ ఆఫ్ఘాన్ అమెరికన్ డిప్లొమాట్ అయినటువంటి జాల్మాయ్ ఖలిజాద్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? టు నెగోషియేట్. ఇదిగోండి ఇక్కడ సూట్ లో కనిపిస్తున్నారు కదా, ఆయన అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? టు నెగోషియేట్ విత్ దీస్ పీపుల్, తాలిబాన్ పీపుల్. సో 2018-19 టైంలో ఏం జరిగింది? మన డిప్లొమాట్ అయినటువంటి ఖలీల్జాద్ ఎవరైతే ఉంటారో ఆయన దీస్ తాలిబాన్స్ తో టాక్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఈ తాలిబాన్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేశారు? ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్లోని దోహాలో వీళ్ళ తాలూకా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, తాలిబాన్ల తాలూకా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. అక్కడికి ఆయన వెళ్ళి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. తర్వాత September 9th, 2019 ఏం జరిగింది అంటే తాలిబాన్స్ అటాక్స్ అనేవి ఒక్కసారిగా పెరగడం అనేది జరిగింది. కాబూల్లో బాంబింగ్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ బాంబింగ్ లో ఒక యుఎస్ సోల్డియర్ ఒక వ్యక్తి చనిపోవడం అనేది జరిగింది. వెంటనే ట్రంప్ కోపం వచ్చింది. వీళ్ళకి టాక్స్ చేస్తామని చెప్పినా, వైలెన్స్ తగ్గించమని చెప్పినా వీళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు కదా. సో వైలెన్స్ హింసాత్మకమైనటువంటి ఘటనలో ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి, సో మరి నేను టాక్స్ లో పార్టిసిపేట్ చేయను అని చెప్పి, డీల్ ఏమొద్దు ఏమీ వద్దు అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. సెప్టెంబర్ 28న ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది 2019లో. అదేవిధంగా రిజల్ట్స్ అనేవి మాత్రం చాలా వరకు అనౌన్స్ చేయలేదు. November 24న ఏం జరగడం అనేది జరిగింది? ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి యుఎస్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజిట్ చేయడం అనేది జరిగింది థ్యాంక్స్ గివింగ్ రోజు. అండ్ దాంతో పాటు he says that Taliban want to make it deal. తాలిబాన్లు మనతో ఒక పీస్ డీల్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సో ఖతార్ లో ఉన్నటువంటి పీస్ టాక్స్ మళ్ళీ ముందుకు వెళ్తున్నాయి, ఖతార్ టాక్స్ ఆర్ బ్యాక్ అని చెప్పి మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్వీట్ కూడా చేయడం అనేది జరిగింది. February 15, 2020 లాస్ట్ ఇయర్ February 15న వాషింగ్టన్ ఏం చెప్పింది అంటే వైలెన్స్ రెడ్యూస్ చేయడానికి, ఇద్దరి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ స్కిమిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఒక అగ్రిమెంట్ అనేది సైన్ అయింది. సో వైలెన్స్ అనేది తగ్గుతుంది ఇక మీదట అని చెప్పడం అనేది జరిగింది. అండ్ February 18న ఏం జరగడం అనేది జరిగింది? ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎలక్షన్ కమిషన్ అష్రఫ్ ఘనీ ఎవరైతే ఉన్నారో అష్రఫ్ ఘనీని ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ గా ఆయన్ని అపాయింట్ చేయడం అనేది జరిగిందమ్మ. సో ఆయనే ఇప్పుడు పారిపోవడం అనేది జరిగింది, తాలిబాన్లు అటాక్ చేస్తున్నారని చెప్పి. అండ్ February 29న ద యుఎస్ అండ్ ద తాలిబాన్ సైన్ ఎ డీల్ ఇన్ దోహా ఖతార్. సో మొత్తానికి February 29 అని చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ ఖతార్ లో ఉన్నటువంటి దోహాలో యుఎస్ కి తాలిబాన్ కి మధ్య పీస్ అగ్రిమెంట్ జరగడం అనేది జరిగింది. పీస్ అగ్రిమెంట్ లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి? మొదటిది రీకన్సిలేషన్ ప్రోగ్రామ్, వే ఫార్వర్డ్ దట్ ఈస్ ఇంట్రా ఆఫ్ఘాన్ టాక్స్ మొదటిది. రెండవది ఏంటి? విత్డ్రాల్ ఆఫ్ ట్రూప్స్. మూడవది ఏంటి అంటే ప్రిజనర్ రిలీజ్. అండ్ నాలుగవది ఏంటి? వెస్టర్న్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు.
అండ్ మన తాలూకు తాలిబన్లు ఏం కమిట్మెంట్ ఇవ్వాలి? సో దీనికి బదులుగా తాలిబన్లు ఈ వైలెంట్ అటాక్స్ పార్టిసిపేట్ చేయకూడదు, యుఎస్ అండ్ యుఎస్ ఎలైజ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ అనేవి ప్లాన్ చేయకూడదు. సో ఇది మొత్తానికి డీల్ ప్రకారంగా రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ డీల్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ చూడండి. సో యుఎస్ తను ప్రామిస్ చేసినటువంటి విధంగానే ఒక ఫేజ్ బై ఫేజ్ మేనర్లో ట్రూప్స్ని విత్డ్రాల్ చేసుకుంటూ వెళ్తుంది. యుఎస్ తన ఎయిర్ బేసెస్ ఇప్పటి వరకు 20 ఇయర్స్గా ఏవైతే ఎయిర్ బేసెస్ అనేవి ఏర్పాటు చేసుకుందో ఆ ఎయిర్ బేసెస్ నుంచి యుఎస్ అనేది విత్డ్రాల్ బయటికి వెళ్ళిపోవడం అనేది జరగడం అనేది జరుగుతుంది. సో యుఎస్ అనేది బయటకు వెళ్ళిపోతుంటే తాలిబన్స్ అడ్వాన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. 11th April 2021 చూడండి. సో తాలిబన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఓన్లీ రెడ్ కలర్ ఏరియాస్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. బ్లూ కలర్ ఏరియాస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి, కంటెస్టెడ్ ఏరియాస్ మిగిలినవి. సో 15th August 2021 మన ఇండిపెండెన్స్ రోజుకు చూడండి ఏం జరిగిందో. సో మొత్తం కాబూల్ని కూడా క్యాప్చర్ చేసుకోవడం చూడండి. మొత్తం ఎంత రెడ్ అయిపోయింది, ఎంత త్వరగా అడ్వాన్స్ అవుతున్నారో చూడండి. ఎందుకు ఇంత త్వరగా అడ్వాన్స్ అవుతున్నారో తెలుసా? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఆఫ్ఘాన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయి, గవర్నమెంట్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి తాలిబాన్లతో పోరాడకుండానే చేతులెత్తేస్తున్నాయి. ఈవెన్ సోల్జర్స్ కూడా పారిపోవడం అనేది జరుగుతుంది తాలిబాన్ తాలూకు అఫెన్సివ్ అనేది తట్టుకోలేక. సో తాలిబాన్లు ఎంత త్వరగా ముందడుగు వేస్తున్నారో చూడండి. ఆల్మోస్ట్ 34 ప్రావిన్సెస్లో 28 ప్రావిన్సెస్ తమ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. ఈవెన్ క్యాపిటల్ అయినటువంటి కాబూల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరు? తాలిబన్స్. నౌ లుక్ ఎట్ ఇండియాస్ కన్సర్న్స్. మరి ఇండియాకి ప్రాబ్లం ఏంటి చూద్దాం. తాలిబాన్లు ఒకవేళ అధికారంలోకి వస్తే చూడండి, ఇండియాకి తప్పకుండా డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇండియా విల్ పే ద ప్రైస్ ఫర్ ఇట్స్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ యునైటెడ్ స్టేట్స్. ఇండియా అనేది ఈ మధ్య అమెరికాకి చాలా దగ్గర అయిపోవడం అనేది జరిగిందమ్మా. చాలా దగ్గర అయిపోవడం అనేది జరిగింది. దిస్ తాలిబన్స్ హ్యాస్ డెవలప్డ్ హొస్టిలిటీ టువర్డ్స్ యుఎస్. దాంతోపాటు యుఎస్ యొక్క ఎలైజ్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఏర్పాటు చేసుకున్నారు. అఫ్ కోర్స్ బట్ కానీ ఇన్నాళ్ళు ఈ 20 years తాలిబాన్ల మీద కానీ మనం ఎటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వాల. తాలిబాన్ల మీద స్టేట్మెంట్ ఇవ్వకపోవడం మనకు ఒకటి కలిసి వచ్చే విషయమే కానీ బట్ కన్ఫామ్గా ఇండియా యొక్క సెక్యూరిటీ మీద చాలా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అర్థమైందా? చాలా అటాక్స్ అనేవి కూడా ప్లాన్ చేయొచ్చు బికాస్ దీస్ ఆర్ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ కాబట్టి. అండ్ దాంతోపాటు ఇండియా యొక్క ఆస్పిరేషన్స్, ఇండియా రీజనల్ కనెక్టివిటీ కోసం చాలా ప్రయత్నిస్తుంది. ఓవర్ దీస్ 20 years అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ద బిగ్ బ్రదర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుండగా మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టాం. ఆఫ్ఘనిస్తాన్లో చాలా కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కానీ చాలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానీ మనం కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ తాలూకా పెట్టుబడులని బూడిలో పోసిన పన్నీర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రీజనల్ కనెక్టివిటీ కూడా. సో మనకి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది మన ఇండియా అనేది ఇలా ఉంటుందా? సో నేను పూర్ డ్రాయింగ్ డయాగ్రామ్స్ అండి. ఇక్కడ మనకు పాకిస్తాన్ ఉంటుంది, సో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఇక్కడ. సో మనకి సెంట్రల్ ఏషియాకి మనం ల్యాండ్ మార్గం ద్వారా వెళ్ళాలి అంటే మనకి పాకిస్తాన్ ఎలో చేయాలి, కానీ పాకిస్తాన్ ఎలో చేస్తుందా అంటే చేయదు, మనకి ఆఫ్ఘనిస్తానే ఎలో చేస్తుంది. సో అందుకే మనం చబహర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో, ఇరాన్లో చబహర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి తర్వాత మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ వెరీ, ఆల్రెడీ నేను చెప్పాను, ఇట్ లైస్ అనే వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్, వెరీ ఇంపార్టెంట్ కనెక్టివిటీ ట్రాక్స్ అమ్మ. సో రీజనల్ కనెక్టివిటీ మనకు దొరుకుతుంది. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో మన కనెక్టివిటీ పెరుగుతుంది అని మన ఆశలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఆశలు అయిపోతాయి. అండ్ థ్రెట్ టు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా పెద్ద థ్రెట్. ఇప్పటి వరకు మన పెట్టుబడులన్నీ పోతాయి. సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ రెఫ్యూజీ క్రైసిస్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దీస్ రెఫ్యూజీస్ వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు. సో ఇండియాలోకి వాళ్ళందరూ శరణార్థులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మన రిసోర్సెస్ మీద బడ్డెన్ పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు పాకిస్తాన్ అండ్ చైనా విల్ ఆల్వేస్ బి ఏ డిసడ్వాంటేజ్ టు ఇండియా. సో ఈ తాలూకా తాలిబాన్ల తాలూకా విజయాన్ని ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారంటే ముఖ్యంగా పాకిస్తాన్ సెలబ్రేట్ చేసుకుంటుంది, అండ్ చైనా సెలబ్రేట్ చేసుకుంటుంది, అండ్ దాంతోపాటు రష్యా సెలబ్రేట్ చేసుకుంటుంది. బికాస్ ది తాలిబన్స్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? తాలిబన్స్ దే ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ మద్రసాస్ అని చెప్పుకోవడం అనేది జరిగింది కదా. తాలిబాన్ అంటే స్టూడెంట్స్ అని చెప్పుకున్నాం కదా. సో పాకిస్తాన్ తప్పకుండా హ్యాపీ ఫీల్ అవుతుంది బికాజ్ అది యుఎస్కి ఇది ఒక పెద్ద హ్యూమిలియేటింగ్ రిటర్నే కదా, ఒక అవమానకరమైనటువంటి వెనుకబాటే మన తాలూకా యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్. అండ్ చైనాకు కూడా చాలా ఒక విన్లా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు యుఎస్ తాలూకా రైవల్ అయినటువంటి రష్యా ఏదైతే ఉంటుందో రష్యా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ పాకిస్తాన్ అండ్ చైనా వాళ్ళ ఫేసెస్లో స్మైల్ ఎప్పుడు మనకి మంచిది కాదు, రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కన్సర్న్స్. సో క్లియర్గా, డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్, కాంప్రహెన్సివ్గా, హిస్టరీతో సహా కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకేనా, ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎక్స్ప్లెయిన్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.